దేవుడు ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతారో, నమ్మినప్పుడు వారి బలహీనమైన సమయంలో కూడా సహాయం దొరుకుతుంది. Whoever believes that God exists, even in the difficult times, for sure they will get the due help. ఒక బలహీనతతో మనుషులు పడుతున్నారు అని అంటే దానికి అర్థము ఏ వాక్యము వారిని కాపాడింది. If a man is falling in his weakness, the question is which word has actually helped that person. జీవ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు ఎప్పుడు నీ ఇంటి ముందు ఉంటారు. According to the word of God, there are three people who will always be there in your house. ఒకరు నీ ఇంటి ముందు పాపము నిలిచి ఉంటుంది అని చెప్పింది. One, it is mentioned that sin is lying or crouching at the door. ఇదిగో నీ తలుపు వద్ద నిలబడి ఉన్నాను, ఎవరు తలుపు కొట్టినప్పుడు తీస్తారో వారితో పాటు వచ్చి భోజనం చేస్తానని ఉంది. In the other place it is mentioned, I will come and knock at the door, whoever opens, I will dine with him. 3, నీ ఇంట బాకిట న్యాయాధిపతి నిలిచున్నాడు అని ఉంది. Third, the judge is standing at the door. అంటే ప్రపంచంలో ప్రతి కుటుంబము ముందు నిలబడి ఉండటం జరుగుతుంది. That means every family, every person, there is someone standing. దేవుని మూలంగా నువ్వు పుట్టావు కాబట్టి దేవుని పేరు అన్నది నీకు పెట్టుబడుతుంది. You are called by God, therefore the name of God is given to you. ఆ పేరుతోనే పిలిచినప్పుడు మీరు పలకగలుగుతారు. Only when that name which God gives, only then you can recognize and say yes. మంచి ఒలీవ చెట్టు అని పేరు ఉంటుంది. There will be a name called as a good olive tree. నీతి అన్న పేరు వాళ్ళకు ఉంటుంది. There will be a name called as righteousness. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు పాపము చెయ్యరు కాబట్టి ఇక్కడ నుండి ఎంత వాక్యము చెప్పినా కూడా వాళ్ళు దేవుని నీతిని రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటారు. లేదనుకో నన్నే 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 అని అంటున్నారు అని అంటే నిన్ను పిలిచినప్పుడు వాక్యం ద్వారా పిలిచినప్పుడు ఈ తప్పు జరుగుతుంది అని అన్నప్పుడు నన్నే అంటున్నారు అంటే అది నువ్వే. The one who is called by God can never sin. But when you keep on telling, see, they are telling about me means, yes, indeed, that person is you. అర్థమైందా? You're able to understand? ఇప్పుడు నన్నే అంటున్నారు అని ఒకరు అంటున్నారు అని అంటే నా గురించే మాట్లాడుతున్నారు అని ఒకరు అంటున్నారు అని అంటే వాక్యం కరెక్ట్ గా వచ్చి నీ పేరు పెట్టి పిలుస్తుంది అక్కడ. If you are saying that yes, they are wantedly calling my name and they are saying about me means that means the word is looking at you and calling up your name. నీలో తప్పు లేకపోతే నిన్ను పేరు పెట్టి పిలవరు. If there is no sin inside you, you will not be called by your మరి name. కయ్యనుతో మాట్లాడారు, మరి హేబెల్తో ఎందుకు మాట్లాడలా? God spoke to Cain. Why is it God did not speak to Abel? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. Should have spoken to him also. మరి అబ్రహాముని పిలిచారు కదా. Yes, Abraham was called. అబ్రహాముని పిలిచారు అని అంటే మీ అందరికీ అబ్రహాము ఏ విధంగా విశ్వాసంతో నిలబడ్డాడో, ఏ విధంగా నమ్మకంతో ఉన్నాడో అది మీకు చూపించడానికి అబ్రహాముని పిలవడం జరుగుతుంది. People like Abraham were called because it is to show how a man of faith and his name will be established. మరి హృదయానుసారుడు యెహోవా తనకు నచ్చిన అతన్ని ఎన్నుకొనును అని ఎందుకు వాక్యం చెప్తుంది? Why is it called as a man after God's own heart, a person who knows God very well? ఎందుకంటే మనుషులు ఎన్నుకున్న రాజు వచ్చి సౌలు అయితే దేవుడు ఎన్నుకున్న రాజు వచ్చి దావీదు. The people ordained person or king is called as Saul, but one who is ordained by God, that was David. కదా, దేవుని మూలంగా పుట్టిన వారికి దేవుని యొక్క మనసు తెలుస్తుంది, దేవుని యొక్క ఆలోచన తెలుస్తుంది, దేవుడి యొక్క ఉద్దేశం తెలుస్తుంది. The one who is born of God knows the intentions, the character and the thoughts of God and he'll abide by that. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన వారు పాపం చేయడానికి ఎరగరు కాబట్టి వాళ్ళు ఏ వాక్యం విన్నా కూడా నాకే అని తీసుకుంటారు. Because they do not know, because they're not called by God, so that's the reason they always say they're talking about me. పిలువబడిన వారు, the one who is called, పిలువబడిన వారు ఎప్పుడు ఇది నాకే అని రిసీవ్ చేసుకుంటారు. the one who is called of God will always receive and say this నన్నే word is for me. అంటున్నారు అనంటే దానికి అర్థం ఏమంటుంది అనంటే ఆ పిలువబడిన వారి నుండి కూడా నీ ఆలోచనతో తప్పిపోతున్నారు అని అర్థం. The one who says yes, this word is for me, this is the one who is called of God or has been of God. But the one who is not like that will say they have been talking about me, they're saying about me, they're mentioning my name. దావీదును కూడా అన్నారు కదా. If that's the case, it was spoken of David also. ఆ మనిషివి నువ్వే అన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? తను తగ్గించుకోవడం అనేది చూశారు. When it was told of David that person is you, what did he do? He immediately humbled himself and repented. కదా, మరి దేవుని మూలంగా పుట్టిన వాడు దేవుడి కోసం నిలబడగలుగుతాడు. The one who is born of God will stand and abide for God. మరి నీ కొరకు
దేవుని మొహం మీద గుద్దులేదా? But did they not struck on the face of God? ఉమ్ము వేయలేదా? Was God not struck on his ముళ్ళ face? కిరీటం పెట్టలేదా? Was God not crowned చాలా with చాలాగా thorns? దున్నలేదా? Was Jesus not struck? మేకులు కొట్టలేదా? Was Jesus not nailed? ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేసి ఒక్కొక్కరు పంచుకోలేదా? Did they not strip away Jesus' garments and distribute it? ఎవరి Cast కోసం lots? జరిగింది అదంతా? Why all those insults, humiliation, and for whom? మరి నీ కోసం జరిగినప్పుడు నువ్వెందుకు భరించలేకపోతున్నావు? When it was happened for you, why is it when it comes to you, you're not దేవుని able to మూలముగా forbear? పుట్టినవాడు సమస్తము భరించగలుగుతాడు. The one who is born of God will have long suffering and he'll endure everything. నువ్వు వ్యభిచారికి పుట్టావు అని చెప్పినప్పుడు కూడా ఆయన భరించారు అని అంటే మరి నువ్వెందుకు భరించలేకపోతున్నావు? Jesus was told that you are born out of fornication, and when it's told about you, why is it you're not able to forbear? నువ్వు తిండిపోతు అని అన్నప్పుడు ఆయన ఎవరి కొరకు భరించారు? When Jesus was told that he was a glutton, and for whose reason it భూమి was మీద spoken? భరించడానికి వచ్చినప్పుడు సమస్తము భరించారు అంటే ఎవరి కొరకు? When he had underwent every trial and every tribulation, for whose reason, for what cause, and for whom he has gone through that? దేవుడి చిత్తం జరిగించడానికి. He did that only to fulfill the will of God. ఈ రోజు నువ్వు ప్రశ్న వేసుకో, నా కోసం దేవుడు ఇన్ని చేసుకుంటూ వచ్చారు కదా, నేను ఆయన కొరకు ఏం చేశాను? భరించగలిగానా? నింద తీసుకోగలుగుతున్నానా? మాటలు నేను అనుభవించగలుగుతున్నానా? When you know that Jesus has done so many things for you, you need to ask this question back to you. Am I able to forbear? Am I able to accept insult? Am I, when I'm humiliated, how am I taking? Am I taking like Jesus, or I'm going in my own ways? కదా, సిలువ వేసిన తర్వాత కూడా అక్కడ మాట్లాడుకున్న వారి మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? You know, even crucifixion or after crucifixion, you know what people were speaking? ఆ నరహంతకుడు, ఆ దుర్మార్గుడు చెప్పాడు 3వ దినం లెగుస్తానని. కాబట్టి ఎవరో ఒకరిని కాపులా పెడదాం అక్కడ అని అన్నారు. They were saying of Jesus, this murderer was saying that he will arise again the third day. Let's guard the tomb where Jesus was placed. మరి వారి ఇంటి ముందు ఎవరుంటారు? Who would have been standing in these people's door? ఎవరుంటారు? Who do you think is standing in the doors of these people? కదా, అంటే నువ్వు నమ్మిన దేవుడికి జీవం ఉంది. ఆయన మాట్లాడగలడు, నడవగలడు, కూర్చోగలడు, నుంచోగలడు, సమస్తము చేయగలడు అన్న నమ్మకము నీకు ఉన్నప్పుడు అదే విధమైన నమ్మకంలో నువ్వు కూడా ఉండాలి కదా. When you know that God is alive and he is there at all time, he exists, he knows everything, you also should have the same kind of faithfulness and loyalty towards him. మరి ఈ మూడు ఏంటి? ఇంటి ముందు పాపం నిలిచి ఉండును అనంటే దానికి what is the meaning if the sin is lying at the door of a person? నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండి మంచి క్రియలు చేసావు అనంటే తల ఎత్తుకుని తిరుగుతావు కదా. If you do well, will you not be accepted? That's what God told to Cain. ఎందుకంటే ఎవరో నా మీద నింద వేశారు అనే బదులు నువ్వు ఎంతో మంది మీద ఒకప్పుడు నిందలేసావు అన్నది కూడా గుర్తుండాలి. When you say yes, many people are blaming me, means you should also remember that you are blamed so many people in your past. దేవుని మూలంగా పుట్టిన వారిలో యాక్సెప్టెన్స్ ఉంటుంది. The one who is born of God will always accept. ఇది ఉన్నప్పుడు నువ్వు దేనైనా యాక్సెప్ట్ చేయగలుగుతావు. అప్పుడు నిన్ను అదే స్థాయిలో దేవుడు పెట్టి అదే గొప్ప స్థానంలో ఉంచడం జరుగుతుంది. దావీదు బెత్షెబ విషయంలో చేసిన పాపం, ఎంత పాపం చేసినా కూడా అతని స్థాయి దిగలేదు, అతని స్థితి మారలేదు. Acceptance is the foremost thing when somebody comes and tells you something. When David had sinned against Bathsheba, when he repented, God again reinstated the same position where David was there. కదా, మరి షిమ్మి శపించేటప్పుడు దావీదు చెవులారా విన్నాడు. When Shimei was cursing David was hearing every insult. నా దేవుడు చూడని అని అన్నారు. And he said, let my God see of my నా affliction. దేవుడు చూడని అని అన్నారు. He said, let my God see my affliction. దేవుని మూలంగా పుట్టినవాడు ఎటువంటి పరిస్థితి అయినా ఎదురైనప్పుడు నా దేవుడు చూడని అని అంటున్నాడా, లేకపోతే నాకు అన్ని తెలుసు అంటున్నాడా అనేది మనం తెలుసుకోవాలి. When a man is saying, let my God see my affliction, my insults, my humiliation, is he saying that, or is he saying something else? నీ నోట్లో నుండి వచ్చే మాట నీ విశ్వాసం. The words that is coming out of your mouth, that is your faith or faithfulness. దేవుని మూలంగా పుట్టిన వాడి మీద ఎప్పుడు దైవ ఆత్మ కుమ్మరింపబడి ఉంటుంది. కాబట్టి వారు ఏ విధంగా దావీదుని రిసీవ్ చేసుకున్నారు. దావీదు అన్నాడు, షిమ్మి ఈ విధంగా శపించినప్పుడు నా దేవుడు చూడని అన్న ఆ స్థాయిలో నువ్వు ఉన్నావా లేదా? He who is born of God, the anointing of the Holy Spirit will always rest upon them. When Shimei was cursing David said, let my God see it. Are you also saying the same things like David said? రెండోది ఏంటి? నా ఏలినవాడా, దావీదు నిన్ను చంపుతున్నాడని మనుషులు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నమ్మావు?
David was telling to the Saul, my Lord, my King. When somebody said that David was wanting to kill you, why did you believe in those words? దేవుని మూలంగా పుట్టిన వారిలో క్లారిటీ ఉంటుంది. The one who is born of God will always have clarity. క్లారిటీ, కన్ఫ్యూజ్ ఉండదు. There will not be any confusion in him. అంతే, క్లారిటీ, కన్ఫ్యూజ్. అంటే దేవుని మూలంగా పుట్టిన ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఇద్దరిలో కూడా క్లారిటీ ఉంటుంది. వీళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థమవుతుంది. When a man is born of God, he will have clarity with the other person who is born of God. There will not be any confusion in their communications. నీ ఇంటి ముందు ఎవరు నిలబడ్డారు? Who is standing in the front of your house? నీకు ఒక నెగటివ్ ఆలోచన నీకు ఇంట్లో వచ్చిందంటే నీ ఇంటి ముందు ఎవరు నిలబడ్డారు? When you got a negative thought, I ask this question: who is standing in the door of your heart? ఎవరు నిలబడ్డారు? Who is standing at the door? నువ్వు దేవుని మూలంగా పుట్టి దేవుడికి ఇష్టంగా నువ్వు జీవించి ఆయన అనుభవించినప్పుడు నేను కూడా అది భరిస్తాను అన్న మనస్తత్వం నీలో దేవుని మూలంగా పుట్టిన వారికి మాత్రమే ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది. The understanding will be lying in the person who says he's born of God. Will say, yes, God is watching me, God is seeing me. ఎందుకంటే సింహపు నోర్లు కలిగిన మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. There are people like lions' mouth. They are having the mouth of lions. They are known for roaring and ఏ biting. వాక్యం విన్నా కూడా ఎప్పుడు అవును చాలా మంది ఉన్నారు కాదు, నేనున్నానా లేదా అని చూసుకోవాలి. అందులో You need to check and introspect and say whether you are belonging to that class or not. It's not like others are there. ఎందుకంటే నువ్వు చెప్పొచ్చు వాళ్ళు ఉన్నారు నాన్న, వీళ్ళు ఉన్నారు నాన్న అన్నప్పుడు మరి నువ్వు అని అడుగుతారు. When you say those people are like that, those people are like that, the Lord will immediately ask you, what about you? మరి నువ్వు అని అడుగుతారు. The Lord will ask, what about you? నాన్న వాళ్ళు నన్ను ఇన్ని మాట్లాడినారు మరి నువ్వు అని అంటారు. You will say, Lord, these people have insulted me. Immediately the Lord will ask you, మరి what వాళ్ళు about you? తప్పు చేశారు మరి నువ్వు అని అడుగుతారు. You will say, Lord, they have done so many sins, and the Lord will immediately ask you, what about you? కానీ తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే దావీదు ఇథియోపియల ఆలోచన వ్యర్థమవును గాక అన్నప్పుడు అది స్టాప్ అయిపోయింది. That's the reason when David said, let the counsel of Ahithophel be nullified or come to nothing, the counsel of Ahithophel was not taken into consideration. ఎందుకు అయింది? Why was his counsel nullified? ఎందుకంటే దావీదులో ఏ తప్పు లేదు కాబట్టి. Because there was no fault in David. షిమీ విషయంలో గెలిచినాడు. Because he overcame during the case of బెత్షెబా Shimei. విషయంలో పాపం చేసినప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో మళ్ళా నిలబడ్డాడు. When he was found guilty in the case of Bathsheba, when he knew it was sinning, he immediately came back to his spiritual status. అలాగే నాబాలును చంపాలన్న మనస్తత్వం ఉన్నప్పుడు అబిగేలు చెప్పిన మాట విని నిలబడి దేవునికి విరోధంగా పాపం చేయకుండా నన్ను ఆపవని చెప్పి మంచి మనస్తత్వం కలిగి ఉన్నాడు. He told Abigail, thank you so much for saving me, because he was about to go and kill Nabal. Abigail stopped him from doing so. దావీదు అబిగేలు యొక్క కాన్వర్సేషన్ వింటున్నప్పుడు ఎప్పుడు ఒకటే అనుకుంటా, అబ్బా భార్య భర్తలు ఇలా ఉంటే ఎంత బాగుంటది అని అనిపిస్తుంది. The conversation between Abigail and David was so good. I always keep wondering and thinking, if husband and wife speak like this, it will be really good. అంటే భార్య ఏం చేస్తుంది? దేవునికి విరోధంగా ఏ తప్పు చేయకుండా తన భర్తను ఆపుతుంది. And she and Dave and the wife is actually stopping the husband from not doing any sin. అలాగే భర్త కూడా దేవునికి విరోధంగా ఏ పాపము చేయనివ్వకుండా తన భార్యను ఆపుతున్నారంటే ఆ కుటుంబం మాత్రము ఆ తరతరాలు నీతిమంతుల పిల్లలు అడుక్కోరు. And likewise, the husband also will ensure that the wife will not do any sin. If both are educating and talking like this, encouraging but not allowing sin in their lives, Last their week children em will be cheppa- really great and they will not beg for food. లాస్ట్ వీక్ ఏం చెప్పాను నేను What was spoken last week? కదా, నువ్వు దేవుని కంటే ఎక్కువగా అధికంగా ఉంచుకుంటున్నావు అని చెప్పా. You have exalted yourself more than God. నువ్వు దానియేలు కన్నా జ్ఞానవంతుడివి అని చెప్పా. You're thinking you're wiser than Daniel. అప్పుడు నిన్ను ఎవరు గెలిచారు? దేవుడు గెలిచారా నువ్వు గెలిచావా? Who has won? Were you winning, or నీ did you allow ఆలోచన God గెలిచిందా to- దేవుడు గెలిచారా? did your thoughts win or God's thoughts won? కదా, దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవరు పాపం చేయడం ఎరుగుదము తనను తాను భద్రం చేసుకున్నాను కాబట్టి దుష్టుడు ముట్టడు. The enemy cannot touch a person who's born of God, because he's born of God. నువ్వు ఇంట్లో నువ్వు ఆలోచించి మాట్లాడే దాన్ని బట్టి నీ ఇంటి ముందు ఎవరున్నారో నువ్వు కనిపెట్టగలుగుతావు. You can easily know who is lying at the door of your heart or door of your house by the way you speak or the way you meditate. నెగటివ్ ఇరిటేషన్, చిరాకు, కోపము, అబద్ధము, మ్యానిపులేషన్ ఇవే ఉంది అంటే నీ ఇంటి ముందు ఎవరున్నారో ఈజీగా నువ్వు కనిపెట్టేస్తావు. నీకు ఇంకా ఈజీగా మీకు ఇస్తున్నాను. If you're getting irritated, if you're getting annoyed, if you're feeling restless, you will clearly know who is standing at the door of your heart.
అదే ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఒకరినొకరు లోబడి దేవుడికి ఇష్టంగా పాజిటివ్ గా వాళ్ళు వెళ్తున్నారంటే నీ ఇంటి ముందు దేవుడు నిలబడి ఉన్నారు అని అర్థం. But if one another is encouraging according to the word of God, especially the husband and wife, you'll know for sure that everything is going on well in ఒకరు your life. తప్పు చేస్తున్నప్పుడు ఇంకొకరు రిబ్యూక్ చేస్తుంటే అది రిసీవ్ చేసుకుని అవును కదా నేను ఇట్లా కదా ఉండాలని నువ్వు నిలబడుతున్నావు అని అంటే నీ ఇంటి ముందు న్యాయాధిపతి నిలబడ్డాడు కాబట్టి నువ్వు న్యాయంగా నిలబడగలుగుతున్నావు. When the other person is rebuking you according to the word of God and you're receiving and saying, yes, this is the way I should conduct, that means the judge is standing at the door of your heart. కాబట్టి ఆ న్యాయం అన్నది నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదనంటే అదే న్యాయాధిపతి నిన్ను తీర్పు దినమున లగడమే జరుగుతుంది కానీ రక్తము పని చేయదు. But if you're not receiving any correction, then the judge will stand at the door and pass a judgment on you. కదా, నువ్వు నమ్ముతున్న దేవుడు మతానికి సంబంధించిన దేవుడు కాదు. The one God whom you're believing does not belong to any religion. ఆకాశమును భూమిని సృష్టించిన వాడు, Is the one who created the heaven and the earth. ఆయా భాషల చేత సృష్టించబడిన మనుషుల జనాంగం మొత్తానికి దేవుడై ఉన్నాడు. He's the one who created the heavens and the earth and all the human beings, all the nations. సర్వ శరీరులకు దేవుడను సర్వ శరీర ఆత్మలకు దేవుడను అని చెప్పిన ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావు. He's a God of all earth and all souls belong to him. You're belonging to that God who's a creator of all కాబట్టి things. నువ్వు నమ్మిన దేవుడు సర్వ మానవాళికి దేవుడై ఉన్నాడు. The one whom you are believing is a God of all flesh. మతానికి సంబంధించిన దేవుడు కాదు. He does not belong to any religion. మత ఆచారానికి సంబంధించిన దేవుడు కాదు. Neither does he belong to any religion or any tradition నువ్వు of religion. హృదయపూర్వకంగా మార్చుకుంటున్నావు అనంటే అదే నువ్వు దేవుడికి ఇచ్చిన ఆచారము. If you're believing wholeheartedly, that is the tradition and custom you ought to ఒక follow. మనిషిలో డిస్ప్యూట్స్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అనంటే వాక్యం ఏం చెప్తున్న అపోస్తలు పౌలు అంటున్నాడు అటువంటి ఆచారము మనకు లేదు అని చెప్తున్నారు. If a person is having contentions or disputes or arguments, then Paul says we don't have that kind of tradition. దేవుడు వాక్యం యాక్సెప్ట్ చేస్తది. The word of God will accept the things. దేవుని మూలంగా పుట్టిన వారు వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేస్తారు. The people who are born of God will accept their mistakes and sins. దేవుని మూలంగా పుట్టిన వాడు క్షమించబడతారు కాబట్టి ఎదుటి వాళ్ళని క్షమించడానికి ఇష్టపడతాడు. And the person who's born of God is forgiven. That is the reason he always loves to forgive others. దేవుని మూలంగా పుట్టిన వాడు క్షమిస్తాడు, మర్చిపోతారు. The one who's born of God will not only forgive but also forget. దీనిని బట్టే నీ ఇంటి ముందు పాపం నిలిచి ఉంటుందా, దేవుడు నిలిచి ఉన్నారా, లేకపోతే నీ ఇంటి ముందట న్యాయాధిపతి నిలిచి ఉన్నాడా అన్నది నువ్వు ఇంట్లో కూర్చునే చెప్పగలుగుతావు, ఇంకే ఎత్తుక్కోక్కర్లా. By this you will know if sin is crouching at the door of your heart or judge is standing at the door for a good cause or for a wrong cause judging you. ఈ క్రీస్తు విరోధి దగ్గరకు వచ్చేసరికి ఒకసారి ఆ వాక్యం తీసి చదువుదాం. 1 Corinthians 10:21. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. 1 Corinthians chapter 10 verse 21. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యము పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. You cannot drink from the cup of the Lord and from the cup of demons too. It's 1 Corinthians chapter 10 verse 21. ఆ విధంగా బల్లని తీసుకోవడం నాకు ఇష్టము లేదు అని అర్థం అక్కడ. It says you cannot eat at the Lord's table and at the table of demons too. That kind of partaking is not right. వాక్యము తెలుసు అంటే దెయ్యముల బల్ల కూడా ఉంటది అన్నమాట. అయితే Oh, that means there's the table of the demons too. కదా, కమ్యూనియన్ అందరూ తీసుకోవచ్చు. Everyone can partake in the communion. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నావో, నువ్వు తీసుకునే ఈ రక్తమే నువ్వు తీసుకునే దాన్ని బట్టి అది దేవునిదా దెయ్యందా అన్నది నిర్ణయిస్తుంది. Yes, you're taking the blood of Jesus Christ, but the character of yours will decide whether you're partaking in the Lord's table or the table of demons. తెల్ల చీరలు కట్టుకుంటే అవ్వదు. Just because you wear a white బంగారాలు saree, తీసినంత మాత్రాన అవ్వదు just because you remove jewelry doesn't make you a holy person. కదా. either. ప్రిపేర్ అయ్యిరండి అంటారు. దేనికి ప్రిపేర్ అయ్యి వస్తారు? People say prepare and come for the communion. సిద్ధపాటు కలిగి రండి. ఏమని సిద్ధపాటు పడతావు? In what way are you going to prepare yourself for the నేను communion? నిన్ను నమ్ముతాను ప్రభువా, నువ్వు తప్ప వేరొక దేవుడని లేడని నమ్ముతాను ప్రభువా, నీ తర్వాతే ప్రభువా, నాకు ఎవరైనా నువ్వంటే నాకు చాలా ఇష్టము ప్రభువా, నువ్వు ఏం చెప్తా అది వింటాను ప్రభువా, నాయన నీ ముందు నేను నిలబడతాను ప్రభువా, నీకు ఎట్లా కావాలంటే నేను అలా ఉంటాను ప్రభువా, నీ తర్వాతే
ప్రభా నా కుటుంబం గాని ఎవరైనా సరే నీ కోసం నిలబడతాను, నీకు సేవ చేస్తాను, నీ పక్షంగా ఉంటాను అని చెప్పుకొని వచ్చి కమ్యూనియన్ తీసుకున్నప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకుంటావో అదే ప్రవర్తన నీలో ఉంటుంది. But on the other hand, if you use mere empty words telling God, I love you, I'll do everything, whatever you say, I will do only your will, I will live for you, I'll die for you. But then when the intentions are not right, when you're not speaking according to what you said, and you partake in the communion, it's not right. కమ్యూనియన్ అంటే ఏంటి తెలుసా? You know what's the meaning of communion? తిరిగి రావడం అని అర్థం. It means returning. ప్రతి కమ్యూనియన్ టైంలో నువ్వు తిరిగి దేవుడి దగ్గరకు వస్తున్నావు అని అర్థం. దానిని బట్టే నువ్వు దేవుడి బలలో ఉన్నావా దెయ్యం బలలో ఉన్నావా అన్నది నీకు అర్థమవుతుంది. When you're returning, by this you'll know whether you're returning to the table of God or the table of demons. నువ్వు దేవుని యొక్క కమ్యూనియన్ తీసుకుంటున్నావా దెయ్యం యొక్క కమ్యూనియన్ తీసుకుంటున్నావా అన్నది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. Everyone ought to know whether you're partaking in the Lord's table or the table of demons. నువ్వు ఎంతైనా పలుకు నీ నోటితో. You can say anything with your mouth. నువ్వు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని నువ్వు నోటితో ఎవరైనా పలకొచ్చు. Anyone can say that God is with me, God loves me, God takes care of me. కానీ ఏ విధంగా నువ్వు దేవుణ్ణి రిసీవ్ చేసుకుంటున్నావు? But how are you receiving God into your life? ఎలాగా దేవుడి కోసం నువ్వు శ్రమ అనుభవించగలుగుతున్నావా? Are you able to forbear when any insults or any నింద shame comes? భరించగలుగుతున్నావా? Any insults, shame coming into your life, are you able నీ to మీద forbear? ఏ తప్పు లేకుండా వచ్చినా కూడా నిలబడగలుగుతున్నావా? When you're falsely accused, are you able to నువ్వు hold on and stand? క్షమించగలుగుతున్నావా? Are you able to forgive? ప్రేమించగలుగుతున్నావా? Are you able to love? నిలబడగలుగుతున్నావా? Are you able to stand? లేకపోతే నీ ఈగోని గెలిపిస్తున్నావా? Oh, are you allowing your ego to win? అంతే. ఇవన్నీ కూడా మనసులో ఇవన్నీ కూడా నువ్వు ఎలా ఉన్నావా అన్నది నీ రిసీవింగ్ ఎలా ఉందా అన్నది నిన్ను నువ్వు అండర్స్టాండ్ చేసుకోవు. కానీ దేవుడు మాత్రం ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి, మరి దేవుడైతే అలా చేయాలి కదా, దేవుడైతే ఇలా ఉండకూడదు కదా, దేవుడైతే అట్లా ఎందుకు చేస్తున్నారు, అలాగ దేవుని ప్రశ్నలు వేయడానికి రెడీ అవుతారే కానీ నేను ఇలా ఉండకూడదు కదా, నేను ఇలా ఆలోచించకూడదు కదా, నాకు ఇంత మంచి జరిగింది కదా, నేను ఆ విధంగా ప్రవర్తించకూడదు కదా అని ఎందుకు వేసుకోవట్లేదు? ఇక్కడే నువ్వు తీసుకునే కమ్యూనియన్ అర్థమవుతుంది. You're very good in blaming God or questioning God. If it was God, He wouldn't be speaking like this. If it is God, He wouldn't allow this to happen in my life. If it is God, He wouldn't be saying like this. Instead of that, you're supposed to say, the Lord, I'm going to change in this particular way. I have to wait and change, and according to your particular will, I have to do నాశనానికి ముందు గర్భం ఉంటుంది. what comes before నాకు destruction is pride. తిరుగులేదని అనుకోవచ్చు, You might say, no turning back, I'm well settled. కానీ నిన్ను ఒకడు చూస్తున్నాడు అన్నది గుర్తు పెట్టుకోవాలి. Never forget that there is someone యెహోవా watching you. కన్నులు లోకమంతటా సంచారం చేయుచున్నవి. The Lord's eyes are going to and fro in all the world. నా కొరకు యథార్థత కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుండి మనుషుల్ని పరీక్షిస్తున్నారంట. Psalms 14:2 and Psalms 53:2 says that God looks down from heaven to see if there is anyone అందరిని who ప్రపంచంలో understands ప్రతి God. వారిని చూస్తారు. God looks at everybody. అలా చూసినప్పుడు ఎవరు కనిపించారు? నికోరాజు కనిపించాడు. And if that's the case, when God was seeing, whom did God see? He saw, ఓబెదెదోము కూడా కనిపించాడు. so Pharaoh Necho, he saw కొర్నేలియస్ Obed-edom. కూడా కనిపించాడు. God saw Cornelius too. నికోడెమస్ కూడా కనిపించారు. God saw even Nicodemus. వ్యభిచార స్త్రీ కూడా కనిపించింది Even the adulterous woman was seen by God. కదా. దయ్యం పట్టిన ఆ సేన కూడా కనిపించింది. Even the legion was seen. అందరినీ పరీక్షిస్తూనే ఉంటారు. God examines and checks on everybody. కానీ పలికేటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నాకు వాక్యం ఉంది, నాకు వాక్యం ఉంది, దేవుడు ఉన్నారు, కానీ వెనకాల సాతాను చేసే పనులే చేయడము, సాతాను ఆలోచించే విధంగా ఆలోచించడము. జాన్ 8:44 ఏ విధంగా వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతారు, వాళ్ళ స్వభావాన్ని అనుసరించి మాట్లాడతారు, వాళ్ళ స్వభావాన్ని బట్టే ప్రజెంట్ చేస్తారు. One says, God speaks to me and the word of God is there with me. I love God. But their characteristics is all demonic in nature, according to John 8:44. According to the resources of the demon, this person also has the same characteristics of demons. మరి ఇక్కడ దేవుడు నాతో మాట్లాడతారు, దేవుడు నాకు తోడుగా ఉంటారు, దేవుడు నాకు సహాయం చేస్తారు అని చెప్పుకుంటారు, కానీ క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారు అని దాని మీద ఎవరికి దృష్టి ఉండదు. People say God loves me, God helps me, God is there with me, but they don't focus on what is the purpose of God's visit or Jesus' visit on this earth. మా పాపాల కోసం వచ్చారని నువ్వు చెప్తున్నావు చూడు, నువ్వు పలికిన ఆ మాటే నీ మీద తీర్పు తీరుస్తుంది. When you say, yes, Jesus has come down on this earth for my sins, yes, that will stand accountable against you. కదా. అదే దేవుడు ఎందుకు వచ్చారన్నది క్లియర్ గా నీకు అండర్స్టాండ్ అయ్యి దేవుని భయం కలిగి నువ్వు ఉన్నావంటే, ఆయన పాపం నుండి నువ్వు బయటకు వచ్చావని నువ్వు
వాళ్ళు పలికినట్టు నువ్వు పలకొచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మా పాపాల కోసం వచ్చారు అని నువ్వు యథార్థంగా పలుకుతున్నావు అంటే నువ్వు నీతిమంతుడు అని అర్థం, నీతిమంతురాలు అని అర్థం. You will be accounted as a righteous person when you say, yes, Jesus Christ came into this world personally for my sins and I have to come out of it and live according to his will. ఇక్కడ కూడా 2 కమ్యూనియన్స్ చూపించాను. Here also I showed you 2 kinds of ఒక communion. మనిషి ఏమంటాడు, What will one person say? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి కారణం నా పాపాల కోసం అని అంటారు, కానీ పాపాలు చేసుకుంటూ వెళ్తాడు. A person will say Jesus Christ came into this world for my sins, but he will continue to live in a sinful nature. అంటే అతను పలికిన మాట అతని మీద తీర్పు తీర్చడం జరుగుతుంది. అతను దెయ్యపు బల్లలో పానీయం చేస్తున్నాడు. So this person was actually partaking into the table of demons, though he says another thing. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి నా పాపాల కోసం వచ్చారు అని నమ్మకంతో ఆ భయానికి ఆ ఏంటి క్రీస్తుకి గౌరవం ఇవ్వడము, ఆ రక్తానికి విధేయత చూపించడము, ఆ శిలువ మరణానికి లోబడే మనస్తత్వం ఒకరికి ఉందంటే వాళ్ళు తప్పక నీతిమంతులు అని అర్థం. ఆ రక్తం వాళ్ళని నీతిమంతులుగా చేసింది. But on the other hand, if this person is genuinely saying Jesus Christ died on the cross for my sins and is giving importance and value and having reverence towards the bloodshed and towards the word of God and towards the Lord, indeed he is accounted as a righteous person and the blood will be affecting his life. కమ్యూనియన్ కి ఇంకొక పదం కూడా ఉంది. There's another word for communion. నువ్వు దేవునికి శరీరము ఆయన రక్తము నువ్వు తీసుకుంటున్నావు అని అంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నావు అని అర్థం. When you're partaking into his flesh and blood, that means you're having fellowship with him. నువ్వు దేవునికి భయపడి ఆయన కొరకు నిలబడి నువ్వు కమ్యూనియన్ తీసుకుంటున్నావంటే ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు అని అర్థం. You are indeed loving to have fellowship with God when you are having the fear and reverence of God and you want to abide to all his sayings or his teachings. అదే నీలో దేవుడు భయము లేకుండా నీ సొంత ఆలోచనతో నీ ఇష్టంగా నువ్వు జీవించుకుంటూ నువ్వు అనుకున్నదే కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావు అని అంటే నువ్వు దయ్యం బలదో తాగుతున్నావు కాబట్టి నీలో క్షమించే మనస్తత్వం ఉండదు, రిసీవ్ చేసుకునే మనస్తత్వం కూడా ఉండదు. కాబట్టి దయ్యం బలలో ఉన్నప్పుడు దయ్యంతో సహవాసం చేస్తున్నావు అనేది క్లియర్ గా When తెలుస్తుంది. you're partaking in the devil's table, that means you are inclining to the devil's teaching. You would not like to forgive others. You will not receive correction. You will not listen to anything which God tells. దానికి ఏం ప్రిపేర్ చేయని అవసరం లేదండి. You don't have to come prepared for నువ్వు that. ప్రతి వారం విన్న వాక్యమే నేను ప్రిపేర్ చేస్తుంది. Every sermon that you're hearing is preparing you. నీ హృదయంలో ఏం ఉంచుకోవాలి, ఏది పడేయాలని. What do you want to retain in your heart? What do you want to discard? అంతే. దేవుణ్ణి నిన్ను పరిపాలించేటట్టు చేసుకుంటున్నావా, నీలో ఉన్న ఈగో నిన్ను పరిపాలించేటట్టు చేసుకుంటున్నావా అన్న దాని మీద నీకు ఆధారపడి ఉంటుంది. It all depends whether you're allowing God to rule and reign over you or allowing your ego to have dominion over you. కాబట్టి మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు అవ్వదని అంటున్నారు. Therefore the word of God very clearly says you cannot drink from the cup of the Lord and from the cup of the demons. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నీలో మార్పు ఉండదు. There will not be any ఆ transformation. సమయంలోనే క్షమించేస్తున్నట్టు నన్ను క్షమించండి అని ఆ సమయంలోనే అడుగుతారు. Only momentary. Your forgiveness of a person is only momentary. That కానీ నీలో క్షమించలేని గుణము ఉన్నది లోపల ఉంటది but you actually don't have the ability to forgive others. కదా. మరి యేసుక్రీస్తు ప్రభుని మొహం మీద తిట్టలేదా? మరి Was not Jesus rebuked on his face? డైరెక్ట్ గా మాట్లాడలేదా? Did they not speak rashly on his డైరెక్ట్ గా face? నిందించలేదా? Did they not blame him, నువ్వు accuse him? దెయ్యం పట్టిన వాడని నేను బాగా తెలుసుకున్నాను అని అనలేదా? Did they not say to Jesus that we know very clearly that you have a demon inside you? కదా. అతను అపరాధి అని చెప్పారు. Did they not say Jesus has a transgressor? క్రిమినల్ అని మాట్లాడారు మొహం మీదనే. They also spoke of Jesus as a criminal. మరి మాట్లాడారు కదా. Yes, they indeed said all మరి these things. అక్కడ క్రీస్తు ఎప్పుడు బాధపడలేదన్నా నిన్ను మాట్లాడుతున్నారని. But Jesus was not offended. He did not feel bad. that ఎవరి this person- కోసము? What could be the reason? మాట్లాడిన వారికి కూడా విడుదల కలగడానికే ఆయన సహించడం జరిగింది. He was forbearing even for the people who are accusing him and target him. Even to those people, he want to forgive them. అప్పుడు నువ్వు తీసుకున్న కమ్యూనియన్ కూడా పనిచేయదు. Then if you're not abiding, then the communion will be not have కమ్యూనియన్ effective టైంలో life. క్షమించానని అంటావు, బయటకు వెళ్ళాక మళ్ళీ క్షమించవు. మరలా పాతవి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ పాపాలన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు.
when you are partaking communion, at that moment you're forgiving. By the time you go out, you're not able to forget or forgive. You're remembering all the sins of the rendered to you. That means God also will remember and retain all the sins you have done. ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు నేర్పిస్తాను నేను. Remember one thing always. వాళ్ళు తప్పు చేశారు అని చెప్పే లోపు నీలో ఏ తప్పు లేకపోతే నువ్వు చెప్పు వాళ్ళు తప్పు చేశారని. Before you can find fault at others, you need to check on yourself whether you have sinned or like that or not. లేదనుకో, And then forgive them. ఎదుటి వారికి నీ గురించి ఏ ఒపీనియన్ ఉందో దాన్ని తీసేటట్టు నీ ప్రవర్తన ద్వారా నీ మాటల ద్వారా నువ్వు మార్చి చూపించి వారి మధ్యలో నువ్వు నిలబడ్డావంటే వాళ్ళు సిగ్గుపడతారు. ఇంత మంచి మనస్తత్వం కలిగి ఉంది కదా, ఇంత చక్కగా మార్చుకున్నారని వాళ్ళు సిగ్గుపడతారు. The best way of doing is when people are finding fault at you is you change yourself according to the word and according to the Lord so well that people will look at you and be ashamed that they have falsely implicated you. 1 Corinthians 11:24 and 25 ఒకసారి చూడండి. 1 Corinthians 11:24-25. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనములు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. అంటే ప్రతిదీ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని అన్నప్పుడు మరి నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? On every occasion you are supposed to remember of God, but whom are you remembering when things are not going on well in your life? నువ్వు దేవుని యొక్క శరీరం తీసుకుంటున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మనిషిని దేవుని ముందు పెట్టుకుని చూస్తావు నువ్వు. When you are partaking in the Holy Communion, you will see everybody according to the way Jesus looks. కదా, అంటే నువ్వు ఏం జ్ఞాపకం చేసుకున్నావు? వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు నన్ను అలా చేశారు, వాళ్ళు నన్ను ఇట్లా చేశారు, వాళ్ళు నన్ను అలా చేశారు, వాళ్ళని. కాబట్టి నువ్వు ఇక్కడ కమ్యూనియన్ నువ్వు ఆ విధంగా ఆలోచించేటట్టు నువ్వు తీసుకున్నావు అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నో సంవత్సరాలు జరిగింది కూడా నీకు గుర్తుకొస్తూనే ఉంది అని అంటే నువ్వు వాళ్ళని క్షమించలేదని కాదు, దేవుడు నిన్ను క్షమించలేదని అర్థం. When you're remembering the people's sins and retaining them and say they did this to me and you're bragging about it, means it's actually you are remembering the sins and God also is remembering all the sins that you have rendered. ఎందుకంటే దేవుడు నిన్ను క్షమించారంటే నువ్వు ప్రతి వాళ్ళని క్షమించి ఫర్గివ్ అండ్ ఫర్గెట్ గా నువ్వు జీవిస్తావు. When you know that God has forgiven you, you will also forgive and forget everybody's sins. కదా, కాబట్టి నువ్వు దేవుడి దగ్గర నుంచి క్షమాపణ నీకు రాలేదంటే నువ్వు ఎవరిని క్షమించవు. When you have not got the forgiveness from God, means you will not tend to forget or forgive others. కాబట్టి కమ్యూనియన్ అంటే దేవుని తట్టు తిరుగుట అని అర్థము. Therefore communion means returning to God. In the నువ్వు కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు దేవుని వైపు తిరగడానికి తీసుకుంటున్నావా, దేవుని వదిలి వెళ్ళిపోవడానికి తీసుకుంటున్నావా అన్నది నువ్వు చెక్ చేసుకోవాలి. You need to check whether you're partaking in communion or you plan to return towards God or you want to go away from God. నువ్వు తీసుకునే కమ్యూనియన్ లో నువ్వు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి కమ్యూనియన్ నువ్వు తీసుకోకూడదు. You should not partake in a communion in such a manner that you go away from God. కదా, ఎందుకంటే దేవుని వైపు తిరిగే కమ్యూనియన్ ఒకటి ఉంది, దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయే కమ్యూనియన్ కూడా ఒకటి ఉంది. The same communion can make you go towards God, that means return towards God, or make you go away, far away from God. సరే, నీకు కమ్యూనియన్ ఎలా ఉంటుంది, దేవుని తట్టు తిరగడం ఏంటనేది నీకు చూపిస్తాను. 1 Samuel 7:1 and 2. ఫస్ట్ పాయింట్ నువ్వు ఒకటి కింద మీరు రాసుకోండి, దేవుని తట్టు తిరుగుట. I'll show you about what is the meaning of returning towards God. దేవుని తట్టు తిరుగుట, That means turning towards God. అక్కడ కింద మీరు ఏం రాసుకోవాలంటే, నేను తీసుకునే కమ్యూనియన్ లో దేవుని తట్టు తిరుగుతున్నానా, దేవుని వదిలి వెళ్ళిపోతున్నానా అన్నది బ్రాకెట్ లో You రాసుకోండి. need to write down in the communion that I am partaking, am I returning towards దీనిని God బట్టే or going away from God? దీనిని బట్టే మీ ఫ్యూచర్ ఉంటుంది నేను చెప్తున్నాను. Your future primarily depends upon the way you take the communion and the decisions that you take. 1 Samuel chapter 7 verse 1 and 2. మొదటి సమూయేలు 7వ అధ్యాయము మొదటి 2 వచనములు. అంతటా కిర్యత్యారీమున వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందు ఉండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరము రాయను. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. అంతే. దుఃఖించడం అంటే తెలుసా? You know what's the meaning of mourning? To set this ఇక్కడ right. దుఃఖించడం అంటే ఏంటంటే, వాళ్ళు వాక్యం చదువుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ బాధలు, కష్టాలు, రోగాలు, అప్పులు పాలైపోవడము,
అనేక మంది వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళని దోచుకోవడము, వాళ్ళు సంపాదించినంత ఇంకొకరు దోచుకోవడము, అంత నాశనం అయిపోవడము, అదే దుఃఖము బాధలో ఉండిపోయారు. అంటే అక్కడ దేవుణ్ణి వదిలేయడం వలన వాళ్ళ కష్టపాలయ్యారు అని అర్థం అక్కడ. The meaning of mourning is this person can read the Bible, go on fasting, do prayers and all, but they will have all the difficulties in their life, financial crisis, health related, all family separations and all. That means they have departed from the living God and invited that mourning into their lives. ఎందుకంటే నేను అన్నిట్లోనూ కరెక్ట్ అనుకున్న వ్యక్తి ఉన్నారు అనుకో, If somebody says that he is right in his own కానీ side, దేవుడి దృష్టిలో అది రాంగ్ అనేది అతనికి తెలియదు, and he will not realize that it is wrong in the sight of లేకపోతే God, ఆమెకు తెలియదు, or that lady wouldn't know that అటువంటి she's wrong, వ్యక్తులకు తెలియదు, or the kind of people will not కానీ know, వాళ్ళకి రోగాలు వస్తాయి, but they will be afflicted with కష్టాలు diseases. వస్తాయి, They will have difficulties, బాధలు వస్తాయి, they will have griefs and అన్ని sorrows. ఆగిపోవచ్చు, Every blessing can be అనారోగ్యం stopped. రావచ్చు, They can have health conditions, ఏదైనా రావచ్చు. anything can occur to them, వీటన్నిటికీ కారణాలు ఏంటి అన్న క్వశ్చన్ వాళ్ళు వేసుకోరు. but they will not realize and question what could be the reasons of my suffering. దాని యొక్క సఫరింగ్ వచ్చి దేవుని వదిలిపెట్టటే అన్నది వాళ్ళకి రియలైజ్ అవ్వరు. They don't even realize it is purely because they have departed from the living God కానీ that they are అప్పుడు కూడా undergoing this దేవుడు నాకు difficulty. తోడుగా ఉన్నారని మాత్రం పలుకుతూ ఉంటారు. But they will be totally saying that God is with me, కానీ వాళ్ళ కష్టాలు తీరవు. but their difficulties will not come to an end. ఆ విధంగానే వాళ్ళు నీతిమంతులుగా చూపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. They will keep on saying that they are righteous people, but still have so many difficulties in their life. అలాంటి వారు మిగతా వారిని ఎట్లాగ చూపిస్తారు? And these kind of people will look into others and వాళ్ళు ఏదో say, పెద్ద మంచోళ్ళ చూపించుకుంటున్నారని చూపిస్తారు. they will look at others and say as if the other person is great, and look at the way they're talking about కానీ us. దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారని వీళ్ళకి తెలియదు But they don't realize that actually God is there on the other side, not with కదా. these people. కానీ వాళ్ళకి ఒక్కొక్కసారి తెలుస్తది దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారని కూడా వాళ్ళకి But at తెలుస్తది. times they can realize that God is there on the other side. ఎందుకంటే సౌలుకి తెలిసింది కదా, దావీదు వెనకాల దేవుడు తోడుగా ఉన్నారని. సౌలుకి తెలిసి కూడా దావీదుని చంపడానికి వెళ్ళాడంటే ఒకసారి ఆలోచించండి. Yeah, that's true. Saul very well knew that God was on the side of David. Even after knowing this, he wanted to pursue David and kill David. దానికి కారణం ఏంటి? What could be the reason? నీ దగ్గర దేవుడు ఉన్నంత సేపు ఇశ్రాయేలు జనాంగము దేవుని మందసము వాళ్ళ దగ్గర ఉన్నంత సేపు వారు ఆ మందసాన్ని ఒక చెక్కపెట్టిలాగే చూశారు. When God was there with the Israelites, the people of Israelites saw the Ark of the Covenant as a mere wooden box. That means they did not ఒక value the మనిషిలాగా ట్రీట్ importance. చేశారు. They saw as a mere human being. వారి దగ్గర ఉన్నంత వరకు కూడా గౌరవించలా, They did not respect and honor when the Ark of the Covenant was with them. ప్రేమించలా, They did not love God. ఆరాధించలే. Neither did they worship. క్రీస్తు భూమి మీదకి శరీరంతో వచ్చినప్పుడు కూడా అలానే ప్రవర్తించారు. Even when Jesus came into the human form, they mistreated him. They did not దేవుణ్ణి take him. అలక్ష్యం చేశారు, క్రీస్తు యొక్క రక్తాన్ని కూడా అలక్ష్యం చేశారు They were careless with God, His word, and also the blood of Jesus Christ. కదా. ఎంతమంది దేవుని నమ్ముతున్నాను అంటూ అబద్ధాలు, మోసము, అబద్ధ సాక్ష్యాలతోనే లైఫ్ లీడ్ చేస్తూ Many ఉంటారు. people say they believe in God, but they are living their lives of false witnesses, falsehood, and telling lies. చూడండి Matthew 27:29 చూడండి. మాథ్యూ 27:29 మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అంటే మొక్కారన్నమాట వీళ్ళు కూడా. That means even these people were సర్కాస్టిక్ గా, ఎగతాళిగా మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనని అపహసించిరి. అంటే నీ దేవుణ్ణి నువ్వు ఎలాగ ఆరాధించవు? these people also, హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఒక విధంగా ఉంటుంది, లోపల ఒకటి బయట ఒకటి చూపించుకుంటూ ఆరాధిస్తే ఒక విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. even these people were mocking and kneeling before Jesus and taunting and saying, "Hail, King of Jesus." So that means it all depends on people, the way they're bowing down, what is the intention, or what kind of character they are bowing down to. Next So they verse. will receive the reward according to the way they worship. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఈ మూడు చూసారనుకోండి, ఏ విధంగా
ఏ విధంగా అవమానం చేశారు, ఏ విధంగా ఇవన్నీ చేశారు అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుని యొక్క మందసము పెట్టికిచ్చిన వాల్యూ. ఈ రోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు నమ్మిన దేవుడికి నువ్వు ఏ మర్యాద ఇస్తున్నావు, ఏ గౌరవం ఇస్తున్నావు, ఏ నమ్మకంతో ఉన్నావు, ఎటువంటి నమ్మకంతో ఉన్నావు? ముఖస్థుతి చేస్తున్నావా, నోటితో బొంకుతున్నావా, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావా? Now the question is to you, are you worshiping God wholeheartedly, or are you just mocking and you're sarcastic, or you're very careless, casual like the Israelites? Look at this chapter, Matthew 27 verses 29 to 31. You can clearly know how people were mocking at Jesus in a very sarcastic. 18th verse చూడండి. 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారితో అడిగెను. అంటే నువ్వు కమ్యూనియన్ తీసుకుంటానికి వచ్చినప్పుడు క్రీస్తు యొక్క శరీరం తీసుకుంటున్నావా, లేకపోతే దెయ్యం యొక్క శరీరం లాగా ఆ క్యారెక్టరిస్టిక్స్ నీలో ఉందనంటే నువ్వు తీసుకునే కమ్యూనియన్ నీకు అనుగుణంగా మారుద్ది. What's the reason of you partaking in the communion? Are you partaking in the flesh and blood of Jesus Christ, or having your old character, sinful character you're partaking? That means you are taking the table of the demons. నెక్స్ట్ అని అడిగిరి. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఎవరు తెలుసుకున్నారండి? Who came to know that Jesus was arrested out of అసూయత envy? చేత, జలసీ చేత ఆయన అప్పగించడం జరిగింది. ఇప్పుడు పేరెంట్స్ కి ఎన్నో వాళ్ళు అనుకోవచ్చు, ఇలా మ్యానిపులేట్ చేసి అబద్ధాలు చెప్పి మాటలు మార్చి మనం ఎవరినైనా మాయ చేసేవచ్చు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, నీ తరాల మీద విత్తుతున్నావు అన్నది రియలైజ్ అవ్వవు. You can manipulate, accuse falsely, implicate with false witnesses on a person, but you're not realizing that you're sowing a seed for your generation, and the same thing your generations will reap. నువ్వు అనుకోవచ్చు నేను గెలుస్తాను అని. You might think and say, I will surely నువ్వు win. గెలవవు, ఎప్పటికీ గెలవు. ఎందుకంటే నీ తరాల్లో నువ్వు వేసుకుంటున్నావు అది. నీ తరం మీద, నీ పిల్లల మీద నువ్వు విత్తుతున్నావు ఆ క్యారెక్టర్ అనేది రియలైజ్ అవ్వట్టు. You can never win because the character that you are presenting, you're actually sowing it for your generation for them to reap. కదా, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో, ఏ విధంగా ఉంటావో, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తావో, ఏ విధంగా దేవుణ్ణి రిసీవ్ చేసుకుంటావో, ఏ విధంగా నువ్వు కమ్యూనియన్ తీసుకుంటావో అలాగే నీ పిల్లలు కూడా ఉంటారు. The way you are conducting yourself and receiving the communion and conducting your life, so shall your children also be when you're partaking in the communion. కదా, నువ్వు దేవుడి యొక్క కమ్యూనియన్ తీసుకున్నావంటే నీలో విధేయత ఉంటుంది, లోబడే మనస్తత్వం ఉంటుంది, క్షమించే గుణం ఉంటుంది. When you are partaking in the communion of the Lord, you will have obedience, you will be forgiving, you will have an humble attitude towards others. లేదనుకో అసూయత, పగ, Otherwise, ప్రతీకారము, ద్వేషము అన్ని ఉంటాయి. otherwise you will be envious, jealousy, revengeful attitude, full of bitterness, and wrong character will be there. అప్పుడు ఇక్కడ ఎంత వాక్యం చెప్పినా నువ్వు ఫిల్టర్ చేసుకుని వింటావు. Then you will filter the word of God and take that which is convenient to ఆ you only. ఫిల్టర్ చేసుకునే దాంట్లో దేవుడు ఉన్నారని ఎత్తుక్కో, నేను ఉన్నానని ఎత్తుకుంటావు. You will not filter and see whether God is there, but you will rather filter and check whether you are there or not. కదా, నువ్వు దేవుడు ఉన్నారని ఎత్తుక్కున్నావు అనుకో, నువ్వు వినే వాక్యంలో నీలో ఏం ఉండకూడదో నీకు అర్థమవుతుంది. And then you will know what are the things you're not supposed to listen, what you're supposed to listen also. You will know when you are searching for లేదనుకో God-related things. నీకు అనుగుణంగా విన్నావంటే నన్నే అను నీకు ముందుకు వస్తుంది. You will say this word was for me and they're targeting me because you are hearing what they're going to say about ఇది you. నేను ఎప్పుడు కొత్తగా చెప్పేదే కాదు, వాక్యం ఎన్నో వేల సంవత్సరాల నుండి చెప్తూనే ఉంటుంది But the word of God is speaking to you for ages about this point. కదా. కాబట్టి దేవుణ్ణి అలక్ష్యం చేశారు అని అంటే క్రీస్తు రక్తాన్ని అలక్ష్యం చేసినట్టు. నువ్వు కమ్యూనియన్ తీసుకున్నా ఒకటే, తీసుకోపోయినా ఒకటే. But when you're neglecting God, it means you're neglecting the Holy Communion. Whether you take it or not doesn't matter. మరి ఇటువంటి అసూయత అన్నది మీరు అక్కడ అబ్జర్వ్ చేశారంటే, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరి అని ఉంది. అంటే ఒక మనిషిలో అసూయత ఉంది అని అంటే మరి క్రీస్తుని అప్పగించడానికే వాళ్ళు ఉంటారు. He knew very well that the religious Asuyate. leaders had arrested Jesus purely out of envy. కదా, And ఎవరైతే Jesus. సిలువ వేయమన్నారో సిలువ వెయ్యి అని చెప్పిన వాళ్ళకు కూడా ఆ జలసితో చేశారని వాళ్ళకి తెలుసు. The people also knew that purely out of jealousy they wanted Jesus to be crucified. అంతే, అసూయత చేశారని అందరికీ తెలుస్తుంది. ఇక్కడ Everybody clearly know that it's purely out of jealousy it has been done. ఇటువంటి ప్రవర్తనను, ఇటువంటి
ఇటువంటి విగ్రహారాధనను వదిలిపెట్టి దేవుడి తట్టు తిరుగుతున్నావా లేదా? నువ్వు కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఆ విగ్రహాన్ని వదిలిపెట్టాలి నువ్వు. You have to let go of this idol of jealousies and bitterness and unforgiveness. If you are not, then you're partaking in the Holy Communion, then it is not right. నువ్వు తీసుకునే కమ్యూనియన్ బట్టే నీ దేవుణ్ణి నువ్వు అప్పగిస్తున్నావా, నీ దేవుని నువ్వు రక్షించుకుంటున్నావా, నీ దేవుడి తట్టు నువ్వు తిరుగుతున్నావా అనేది నీకు అర్థమవుతుంది. It all depends whether you are receiving God into your life or handing over God to the authorities. It depends on how you are partaking in the communion. ఫిలిష్తీయులు మందసము పెట్టిని తీసుకుని వెళ్ళిపోయారు. The Philistines captured the Ark of the Covenant and they went away. దాన్ని తీసుకెళ్లిన ఆ పెట్టి ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క తెగులు రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎలా కాపాడుకోవాలో, ఆయన ఎలా రక్షించుకోవాలో, ఆయన నామానికి ఎలా ఘనత తెచ్చుకోవాలో, దూషణను కూడా ఒక ఘనతగా మార్చుకోవడం దేవుడికి తెలుసు. God very well knows how to honor and bring back glory to his holy and marvelous name. But when the Ark of the Covenant had gone to various territories and among the Philistines, there was some kind of pestilence or famine or diseases that struck them very badly. నువ్వు తీసుకునే కమ్యూనియన్ బట్టి, నువ్వు వింటున్న వాక్యాన్ని బట్టి దేవుని తట్టు తిరుగుతున్నావా, దేవుని వదిలిపెట్టి వెళ్తున్నావా అన్నది నీకు తెలుస్తుంది. It clearly you should know whether you are turning towards God or going away from God. It all depends upon yourself that is inside you and how you are partaking in the communion. అలాగే నీలో ఉన్న ఆ చెడును వదిలిపెట్టి దేవుని తట్టు తిరుగుతున్నావా, లేకపోతే దేవుణ్ణి అప్పగించి వెళ్ళిపోతున్నావా? Are you letting go of the evil nature of yours and turning towards God, or are you the person retaining that evil character of yours and ఇది handing నువ్వు over Jesus to the authorities? గ్రహించలేదనుకో, నువ్వు తీసుకున్న కమ్యూనియన్ ఏంట అన్నది ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఒక్కసారి. If you don't realize this, then you shall really know what kind of communion are you partaking. చూడండి, 1 Samuel 7:3-6. 1 Samuel chapter 7 verses 3-6. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 3-6 వచనములు. సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అనుంది. అంటే కన్ఫర్మేషన్ కాదు, నువ్వు వింటావులేమో, ఇప్పుడు ఓకే అంటావు, బయటకు వెళ్ళక మారిపోవచ్చు, మళ్ళీ ఎవరో చెప్పారని వింటావు, ఇక్కడ కూర్చుని నువ్వు సమాధాన పడుతున్నట్టు ఉండొచ్చు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత నీలో సమాధానం ఉండదు, ఎందుకంటే నువ్వు అక్కడ నటించావు. నువ్వు You can at that moment or at that time you can say, yes, I have to change according to the word of God. But then when you go out, your actual character begins, whether you have decided and determined to the decision or going away in your own way. చదవండి. అన్య దేవతలను, అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఆన్సర్ ఉందా? క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది అందులో. You got both the answer and the question. కదా, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇందులో ఉన్నది నువ్వు గ్రహించావనుకో, నాకు ప్రేయర్ చేయండి, నాకు వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి, నేను పలానా చోటుకి వెళ్తాను, నాకు ప్రేయర్ చేయండి అడగడం తప్పు కాదమ్మా. కానీ నీకు వాక్యం అండర్స్టాండ్ అయిందంటే నువ్వు ఏం ప్రేయర్ చేయాలో నీకు తెలుసు, నువ్వు పలికింది అక్కడ జరుగుద్ది. It's not wrong when you ask for prayer, support and all, but without doing all these things and turning towards God, your prayers is of no use. Kada. But when you are living according to the word of God, whatever you endeavor, whatever you want will be fulfilled. దేవుని తట్టు ఎలా తిరగాలంట? How should one turn towards God? పట్టుదల కలిగి తిరగాలంట. రాసుకోండి, ఇన్వర్టెడ్ కామర్స్, పట్టుదల కలిగి. ఇప్పుడు నువ్వు తీసుకున్న కమ్యూనియన్ లో నువ్వు పట్టుదల కలిగి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, పట్టుదల కలిగి నిలబడాలనుకుంటున్నావా? How do you have to return to the Lord? You have to return to the Lord with all your heart. That means with determination, with fixed mind, with establishing that you have to turn. కదా, అంటే ఇక్కడ ఏమందంటే, మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, నీలో ఏముందో అవి తీసేయాలి నువ్వు. You have to get rid of all your foreign gods, that is your idols that is inside your heart. You have to get rid ఏ of them. అబద్ధం ఉందో, ఏ మ్యానిపులేషన్ ఉందో, ఇవన్నీ కూడా తీసేయాలి. What lies, what manipulation, what false witnesses are there. దావీదు అంటే చాలా ఇష్టం అండి. Like David. ఎందుకంటే దావీదు వెళ్ళి అడుగుతాడు. Because David goes and inquires and asks. అంటే అడిగేది ఇక్కడ క్లారిటీ ఉంది అక్కడ. And whatever he asks, there's a clarity. అయ్యా, మీరు నన్ను తరుముతున్నారు కదా, మీరు దేవుడు చెప్పడం వల్ల తరుముతున్నారా, ఒకవేళ మనుషులు చెప్తున్నారని తరుముతున్నారా? David had a clarity and he went and asked Saul, my lord, my king, are you pursuing me just because God has told? Let me know, then I will offer peace offering to God. But if you're pursuing that according to human understanding, let me know, what is it? ఒకవేళ దేవుడు చెప్తే, దేవుడు చెప్పడం వల్ల నన్ను తరుముతున్నారంటే,
దయచేసి నాకు చెప్పండి అయ్యా, నేను తప్పకుండా నా దేవుడితో నేను సమాధాన పడతాను. He will say, if you are pursuing because God has told you, let me know. It's very important for me so that I will reconcile with God and offer peace offering to him. అంతే, నువ్వు నమ్మిన దేవుని బట్టే నీ ప్రవర్తన ఉంటుంది. It all depends upon your character, what kind of behavior and what kind of faith, కానీ అక్కడ what kind of దావీదు God are you వెళ్ళి believing. అడిగాడు. అక్కడ David was able to go and ask. అడిగాడు, దేవుడు తరుముతున్నానంటే చెప్పు, నా దేవుడు నేను సమాధాన పరుచుకుంటా, నేను లొంగిపోతాను, నా దేవుడికి లొంగిపోతాను నేను. David says, I will subdue myself to God. I will surrender myself అదే to God. Let me know if God మనుషులు has told you. చెప్పడం వలన మీరు చేస్తున్నారంటే మీరు శాపగ్రస్తులు అవుతారేమో అని అంటాడు. And immediately says, if you are pursuing me just because humans have enticed you and telling me to pursue, you will be cursed. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, Remember this at all times. మనుషులు అని అంటే నువ్వు కూడా మనిషివే. నీ లోపల ఒక ఏదైనా నీవు ఓన్ గా నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నా నువ్వు మనిషితోనే సమానం. When you go with your own understanding, there's a person inside you. You are believing in what people are telling and you're following the thoughts. కదా, ఏదైనా ఉండని, కానీ దేవుడి మూలంగా పుట్టిన వారికి ఎట్లా ఉంటది? But the one who's born of God, what will he think? యాక్సెప్ట్ చేసేది ఉంటది, జస్టిఫై ఇవ్వరు He will accept everything and he will not justify. కదా. కానీ నువ్వు చెప్పేది రాంగ్ అనుకోండి, But if what you're telling is wrong, దానికి తప్పక నీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. and for sure people will have to explain. It's not justification. జస్టిఫికేషన్ అంటే నువ్వు చేసింది తప్పు అని కన్ఫర్మ్ అయిపోయి అది ప్రూవ్ అయిపోయిందంటే నువ్వు జస్టిఫై చేస్తున్నావు అంటే రాంగ్ అది. When you are confirming, when whatever you have done and it is confirmed what you have done, and then you're justifying and you're covering up, means that is not right. You rather need దానికే to, ఈ పాయింట్ తీసుకొచ్చారు. and for that only I brought this point. అటువంటి ప్రవర్తనను నుండి పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు నువ్వు తిరిగిన ఎడల, అంటే కన్ఫర్మ్ అవ్వలేదు, ఒకవేళ తిరగాలి కదా నువ్వు. And here it says, if you want to return to the law with all your heart, it's not confirmed, it's an option. వాక్యాన్ని డైరెక్ట్ గా తీసుకో, నువ్వు ఎడిట్ చేసుకోక. Take the word of God as it is. Don't edit the word of God. ఎందుకంటే దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్యలో నుండి తీసివేసి, అంటే నీలో ఉన్న ఆ నెగిటివ్ ని నువ్వు ఎడిట్ చేసుకో, దేవుడు వాక్యాన్ని ఎడిట్ చేయడం కాదు. Get rid of your foreign gods that is inside you. That means edit that character and get it out of your system. Kada. Not edit the word of God or God. పట్టుదల కలిగి నీ ఈగో తట్టు తిరగడం కాదు, పట్టుదల కలిగి నువ్వు దేవుని తట్టు తిరగడం. దీన్ని బట్టు కూడా నీ ఇంటి ముందు నీ పాపం నిలిచి ఉందా? న్యాయాధిపతి నిలిచి ఉన్నాడా? దేవుడు నిలిచి ఉన్నాడా? దేవుడు నిలిచి ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. న్యాయాధిపతి నిలిచి ఉన్నాడంటే నీ తీర్పుకి నువ్వే ఉత్తరవాది అవుతావు. పాపం నిలిచి ఉందంటే అది తప్పక నీ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. You have to be determined. You have to be stubborn in the decisions that you took and turn towards God. By this, you will clearly know whether sin is lying at the door of your heart, or God is lying at the door of your heart, or God as a judge passing judgment on you is there in the door of your heart. ఎందుకంటే మన పరిస్థితులు మనకి మనం నెగిటివ్ గా మారినప్పుడు మనకు అన్ని బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతూ ఉంటారు. When you are negative, and when things goes on well, you will say everything is going to be fair enough for me. కదా, ఏది అయిపోయినా కూడా పర్వాలేదు అని అనుకుంటారు. No matter what happens, you are able to say, okay, it's okay. చాలా మంది మనుషులు పోతే పోయింది అంతే, ఏమంది డబ్బు రాదు పోతుంది అంతే, అయినా పర్వాలేదు నాకు అసలు లేదు అన్నది ఆ ఈగోతో వెళ్ళిపోతూ ఉంటారు. Many people with their ego say, what's a big deal? I lost my money. It's okay. It doesn't make a big difference in my life. కానీ యోబు ఏమన్నాడు? But what did Job say? అన్ని బాగుంటే దేవుడా, బాగోపోతే దేవుడు కాదా? He told his wife, if everything is good, only then should I say God. దేవుని వదిలి వెళ్ళిపోతామా మనము? He says, can I leave God and depart from him? అంటే అతని లోపల స్పిరిచువల్ ఆకాశ పరిధి లేదు, దేవుని యొక్క పరిధి ఉంది. That means the spiritual wicked horse of darkness is not there inside his heart. God is there in the heart of Job. నెక్స్ట్ వర్స్ చూడండి. 1 Samuel 7:4. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అష్టోరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. వెంటనే వాక్యము విన్న వెంటనే ఏం చేశారు? లోపల ఉన్నదంతా తీసివేసి దేవుని తట్టు తిరగడం జరిగింది. ఎంత గొప్ప భాగ్యం అండి అది. రియల్లీ నేను చెప్తాను, ఎంత గొప్ప భాగ్యం అది. It's a great privilege and honor because the Israelites got rid of their images of Baal and Ashtaroth and worshipped only the Lord. This is very important. Matthew 11:6 చూడండి. Matthew 11:6. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతరం పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. అంతే, నా విషయమై అభ్యంతర పడినవాడు.
And he added, God blesses those who do not fall away because of me. That means no, not getting offended. నువ్వు వాక్యం తీసుకుంటున్నావు అని అంటే నువ్వు అభ్యంతర పడకుండా ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని దేవుడికి ఇష్టంగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావు అంటే నువ్వు ధన్యుడువు ధన్యురాలివి అని అర్థం. You're a blessed person, and if you're not getting offended and you're receiving the word of God as it is. ఇప్పుడు రండి 1 Samuel 7:5 చూడండి. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనము. అంతటి సమూయేలు ఇశ్రాయేలు వారి అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీకు పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి కదా. ఇక్కడ 5వ వచనంలో అంతట సమూయేలు, ఎందుకంటే పట్టుదల కలిగి దేవుని తట్టు తిరగడము ప్రతి ప్రవక్త గుర్తుపట్టగలుగుతారు. Every prophet will know the way a person is rendering his heart and turning towards God. కదా. అప్పుడు ఏమంటారంటే, సరే మీరు దేవుడి తట్టు తిరగడము నేను చెప్పింది వెంటనే విని మీ లోపల ఉన్న విగ్రహాలన్నీ తీసివేశారు కాబట్టి వెంటనే ఏం చేశారు, నేను మీ పక్షంన ప్రార్థన చేస్తాను. And immediately Samuel told them, I will pray to the Lord for you because you let go of the idols of your life. 6వ వచనం చూడండి. Verse 6. వారు మిస్పాలోకు కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఒప్పుకోవాలి. One needs to confess that they have sinned against అది the ఎంత Lord. గొప్ప భాగ్యం తెలుసండి. Do you know it's a great act when you confess కదా? your sins? నీలో పాపం ఉందనుకో, నీలో ఒక మనిషిలో పాపం ఉంటే ఆ పాపానికి ఆ మనిషి యొక్క శరీరం అంటే చాలా ఇష్టం. If there is sin inside you, that man will really love the sin that is inside that person. ఆ పాపం ఏంటంటే ఆ పాపాన్ని ఎవరైనా ఏదైనా అంటే ఇష్టపడదు. And if somebody rebukes that person of the sin, they will not tolerate, దానికి ఈగో హర్ట్ అవుతుంది. because the ego of the sin will get annoyed. పాపానికి ఉన్న And hurt. లక్షణం ఏంటంటే పాపానికి అనుగుణంగా మాట్లాడాలి. And what is the character of that sin inside the person? It wants everybody to talk favorably. కదా. కానీ ఇక్కడ పాపము ఉన్నవాళ్ళు అది నాలో పాపం ఉంది కాబట్టి ఈ ఆలోచన నాలో ఉంది, ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దేని వల్ల వచ్చింది, నేను ఎవరికి డోర్ ఓపెన్ చేస్తాను అన్న అండర్స్టాండింగ్ నీకు ఉందనుకో, వెంటనే ఏమవుతుంది, నువ్వు ఒప్పుకుంటావు. నేను పాపాత్ముడిని నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు నచ్చక నీలో నుండి అపరాధం బయటకు వెళ్ళిపోతుంది. And if you confess genuinely that there is sin that is inside you because of the character of yours, then the sin will depart from you because you wanted it to go away. గుర్తుపెట్టుకోండి, హృదయపూర్వకంగా నీ దేవుడి తట్టు పట్టుదలతో తిరిగి నేను ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా ప్రవర్తించానని నువ్వు ఒప్పుకున్నావు అని అంటే వెంటనే నీకు దేవుడు న్యాయం తీర్చి నేను మంచి స్థాయిలో పెడతారు. God will give you fair judgment and put you in a very good place when you genuinely repent and say, I have been thinking wrongly, I have conducted myself wrongly. Sure. And you confess and turn towards God. Luke 4:8. Luke chapter 4 verse 8. లూకాసు వార్త 4వ అధ్యాయము 8వ వచనము. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. వానికి ఎవరికి ప్రత్యుత్తరం ఇచ్చారు? To whom did the Lord reply? సాతానికి. He replied to Satan, to the devil. కదా. కాబట్టి నీలో ఉన్న అపరాధానికి చెప్పు, నీ దేవుడికి నువ్వు మొక్కాలి. నీలో ఉన్న ఈగోకు చెప్పు, నీ దేవుడికి నువ్వు మొక్కాలి. Tell to your ego, tell to your sins that is inside that you have to go and worship the living God. Get out of me. ఎందుకంటే నీ అపరాధం ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? అడవిలోకి తీసుకెళ్తుంది. Because your sin will take you into the wilderness. ఎందుకంటే అపరాధం నీలో ఉందంటే నువ్వు పొజెస్ అయిపోయినట్టే. Because when sin is there inside you, you are actually a possessed person. అందుకనే దెయ్యం పట్టిన వాడిని ఎక్కడ తీసుకెళ్లిపోతుంది? అడవిలోకి తీసుకెళ్లిపోతుంది. Where did the demon possessed person go? He was going into the అప్పుడు వాళ్ళ wilderness. ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది, వారి ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, వాళ్ళ యాటిట్యూడ్ లో మార్పు వచ్చేస్తూ ఉంటది. Then their behavior patterns, their thinking process, their attitude, everything becomes weird. కదా. కాబట్టి నీలో ఉన్న అపరాధంతో చెప్పు, నీ దేవుడికి నువ్వు మొక్కు అని అంటే నేను మొక్కనని చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అది. And you have to tell to the sin inside you, go and worship the living God. Then it will go away from you because it మొక్కడా? cannot be there. మొక్కడు పోని నీ దేవుడికి మొక్కనప్పుడు మొక్కాడా?
When Jesus said, "You must worship the Lord your God and serve Him నీ only," did దేవుడికి he నువ్వు worship? నీ దేవుడికి నువ్వు మొక్కాలి అని అన్నప్పుడు సాతాను ముక్కాడా? Did devil worship God when Jesus told him మొక్కలే, to? కొన్ని దినములు ఉండి వెళ్ళిపోయాడంట. No, he went away till an opportune time. వెళ్ళిపోయినాడు, తిన్నంగా ఉన్నాడా? Now, did he keep quiet after he ప్రధాన went away? యాజకుల దగ్గరికి వెళ్ళడము, He went about to go meeting the high శాస్త్రుల priest, పరిచయాల దగ్గరికి వెళ్ళడము, went to the scribes and the Pharisees వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, and influencing those people. ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. He was doing some mischief or the other. కాబట్టి నువ్వు సమస్యలో ఇరుక్కుంటున్నావు అని అంటే దేవుడి దృష్టికి పాపం చేశానని మాత్రం ఒప్పుకో. When you are there in trouble, you can never say that you have been sinned. You will never confess that you have sinned. ఎందుకంటే వారి దృష్టిలో ఏమనుకుంటారంటే, వారు ఏమనుకుంటారో అదే వారి దేవుడు. Because they think that whatever they think is right, and that's the reason why that their thinking has become their God. కాబట్టి వారి తట్టు మాత్రమే వారు తిరుగుతారు, కానీ దేవుని తట్టు వారు తిరగరు They will turn towards themselves and their thoughts and ideologies and not turn towards God. కదా. మరలా ఒకసారి 6వ వచనం చూడండి. వర్స్ 6 లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. ఎవరు చెప్తున్నారు? Who is saying this? అంటే సాతాను కూడా డబ్బిస్తాడు. That means Satan also can give the king the glory of the kingdom. సాతాను నీకు డబ్బు ఇచ్చి నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? Satan can give you money, power and influence and put you in a big place. దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? What is the meaning if you're giving importance to దేవుడి that? రాజ్యం నుండి నేను బయట నుంచే పెట్టేశాడు. That means he made you stand outside the kingdom of God. అప్పుడు నీకు దేవుడు కనిపించరు, నువ్వే కనిపిస్తావు Then you can never see God, you can see only yourself. కదా. దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. God on the other hand can bless. ఓబెదెదోము ఆశీర్వదించలేదా? Was not Obed-Edom మరి blessed? కొర్నేలియస్ ఎలా బ్లెస్ అయ్యాడు? How come Cornelius was తీయండి, అది blessed? తీసి చదివిన పాయింట్. Acts chapter 10. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 1 ఆన్వర్డ్స్. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై అయిపోయింది. He was a devout man. He was a fearing God. నీ ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అయిపోయింది. అంటే నీ ఇంటి వారి మధ్యలో కూడా దేవుడు, అతని ఇంటి వారి మధ్యలో దేవుడు ఉన్నారని కన్ఫర్మ్. He was a devout man, God-fearing man, even in his entire household. చదవండి. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు. అంటే నీ పిల్లల దగ్గర కానీ నీ భార్య దగ్గర కానీ నువ్వు న్యాయంగా ఉంటున్నావా? నీ భర్త దగ్గర నువ్వు న్యాయంగా ఉంటున్నావా? Are you fair and just with your spouse, that is husband or wife or your children? How are you conducting yourself? దేవుడి దృష్టికి అనుకూలంగానే నీ కుటుంబంలో నువ్వు ఉంటున్నావా? Are you living according to the way God wanted you to be నీ in your కుటుంబంలో family? నువ్వు ఉంటున్నావు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఉండగలుగుతావు. If you're able to be in your family as a good testimony, you can have a very good testimony wherever you go. చదవండి ఇప్పుడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఒక రోజా? ఎల్లప్పుడూ. 2 రోజా? Was he just praying now యాక్చువల్ and గా అతను then? ప్రార్థన చేస్తున్నారు. ఎలాగా? He was praying to God regularly. దేవుని యందు How? భయభక్తులు నీకుందంటే అదే నీ ప్రేయర్. When you have the fear of God, that is your prayer. కాబట్టి నీ ఇంటి వారి మధ్యలో కూడా దేవుడి భయంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అంటే నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. It means you are praying to God regularly when you're conducting yourself very well Next. among the family and having the fear of God. వర్స్ 3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ధర్మ కార్యములు అంటే న్యాయంగా ఉంటావు నువ్వు. నీకు ఆలోచన రావడం తప్పు కాదు. You getting a thought is not a wrong thing. నీకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత
అది దేవుడి దృష్టికి కరెక్టా కాదా అని వేసుకో. When you got a thought, you need to always think, did it come from God or దాని your own thought? ప్రకారం నువ్వు వెళ్తున్నావు అంటే అక్కడ దేవుడు ఏమంటున్నారు, నువ్వు ఆలోచించే విధానంలో కూడా న్యాయం ఉంది అని అంటున్నారు అక్కడ. When you go accordingly, then God will say, yes, even the way of your thinking has been right. అన్యాయం లేదు, There is no injustice. అబద్ధం లేదు, There's no lies. అబద్ధ సాక్ష్యం లేదు There's no false witness. కదా. మనం చెప్పుకుంటూ మనం ఇంకొకరి మీద కూడా నిందలేసేవచ్చు, We are very good in blaming others and talk. వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. We can keep on blaming others. కానీ మన కాలు మనమే నరుక్కుంటున్నాం అనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు. But we don't realize that we are cutting our own feet. కానీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకు ఉంది అని అంటే నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఏదైనా పలుక్కో. But when you're bold enough to face any situation, yeah, you can speak whatever నిందలు comes వేసే, to- Okay, blame others. నిందలు వేసేసే, Blame others. అబద్ధం చెప్పే, Falsely blame అబద్ధ others. సాక్ష్యాలు చెప్పే, Bring false witness and accuse అన్ని the నువ్వు person. ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపో. You can do whatever you feel is right. ఎందుకంటే ఆ కష్టం, ఆ బాధ, దుఃఖము తట్టుకునే శక్తి నీకు ఉన్నదనేది నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. Then you should be in a position to know that no matter what difficulties, I'll be in a position to face. కదా. ఆలోచన రావడం తప్పు కాదు, Getting a wrong thought, negative thought is నీకు not వచ్చిన wrong. ఆలోచనలో దేవుడున్నాడా నువ్వున్నాడా అనేది నువ్వు రియలైజ్ అవ్వకపోవడం తప్పు. But what is wrong is when you don't realize if God was there or it was you who are there in the thought of. మీరు 1 Samuel 7:2 లో ఏం చూసారు, దుఃఖపడిరి అని ఉంది అక్కడ. In 1 Samuel 7:2, the people of Israel were really lamenting. అంటే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, That means they were facing a lot of దేవుని తట్టు challenges, తిరగట్లేదు. but they were not turning towards the Lord. అంటే దుఃఖపడుతున్నారంటే వారికి ఆశీర్వాదం లేదు, That means when they are mourning, that means there is no blessing in their life. సంతోషం లేదు. There is no joy in their life. ప్రాబ్లం ఏమి? What is the problem then? ఓకే, దీనికి ఆన్సర్ చూపిస్తా. 1 Corinthians 11:28-31. 1 Corinthians chapter 11 verses 28 to 31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం. కాగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అది తన్ను తాను పరీక్షించుకొనవలెను. నేను కాదు, పక్కనోడు ఉన్నాడు, నేను కాదు, ఇప్పుడు నేను నాకు వాళ్ళ మీద ఏమి లేదు, నేను క్షమించేస్తాను, వాళ్ళని వెళ్ళి క్షమించమని అడిగేస్తాను. కానీ బయటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని గుర్తెచ్చుకుంటారు. You will say you have forgiven that person. You will say, okay, I've done it. But when you return to your home, you will remember all that person has done. ఒకరు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ చేశారంటే వాళ్ళకి తిరుగులేని లైఫ్, వాళ్ళకి విజయంతో కొడుకున్న లైఫే ఉంటది, డౌటే లేదు. A man will lead a victorious life and a blessed life if he is able to not only forgive but forget the other person's sin rendered to him. నిన్ను నువ్వు పరీక్షించుకోవట్లేదంటే నువ్వు అపరాధి అవుతున్నావన్న అర్థము. But when you're not examining yourself, you are accounted as a transgressor. అంతే. ఏ విషయంలోనైనా నువ్వు ఇక్కడ కమ్యూనియన్ తీసుకుంటావు, You will partake in the communion here. మిగతా 28 రోజులు 29 రోజులు ఎలా ఉన్నావు? But how are you conducting yourself in the balanced number of days? ఎలా ఉన్నావు? 27వ వచనం చూడండి. Verse 27. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇంకేముంది? నేను బ్యాప్టిజం తీసుకున్నాను కాదు, నువ్వు తీసుకున్న కమ్యూనియన్ లో అపరాధిలోకి వెళ్ళిపోతున్నావు. So it doesn't matter if you're just taken baptism because you're unworthy. You're making yourself దేవుని guilty. నమ్ముతున్నాను కాదు, It's not you saying you believe in నాకు God. అన్ని తెలుసు కాదు, It's not you say I know ఈ everything. సత్యంలోనికి ఎంటర్ అవ్వాలి. ఎందుకు ఇది నేను మీ దగ్గరికి తీసుకొచ్చానంటే ఇక మీదట మీరు తీసుకునే కమ్యూనియన్ దేవుని కమ్యూనియనే ఉండాలని చెప్పి తీసుకొచ్చాను. ఇది మీకు అందుకు నేను రెండు కూడా చూపించుతున్నాను, ఇంకా భయంకరమైనవి కూడా ఉన్నాయి. The reason why I'm educating you about the Lord's table and the table of demons is so that you will take heed. You'll be very careful when you're partaking in the communion. మీకున్నది Next time also. ఇదొక్కటే ఆచారం, This is your only tradition that you are supposed to follow. దీంతోనే నువ్వు బతుకుతున్నావు, By this you are living. దీనితోనే నీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నావు, By this you are able to safeguard your family. దీనితోనే నీ పిల్లల్ని కాపాడుకుంటున్నావు, Even your children you are able to safeguard. దీనితోనే నీ తరాల్ని By కాపాడుకుంటున్నావు, this you are protecting your generations. దీనితోనే నీ భార్య ద్రాక్ష వలె ఉంటుంది, By this only your wife will be a fruitful vineyard. దీనితోనే నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఎదుగుతూ By ఉంటారు. this only your children will be like great అది olive trees. మర్చిపోవద్దు. Never forget this. నువ్వు డబ్బు ఇవ్వడం వల్లనే కాదు, It's not merely when you give money. నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు You'll be blessed by the way you take a decision. కదా. ఎందుకంటే ఇందాక చూపించాను, ఇవన్నీ ఈ రాజ్యమంతా నీకు ఇస్తానని సాతాను అడుగుతున్నాడు. మరి And Satan was telling, I will bless you, the kingdom and authority, everything is under my control. I'll మరి give it you. దావీదు రాజు అవ్వలేదా?
Did David not become a king? ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. Did he not go to a great, ఏ being a great స్థాయికి king? వెళ్ళినా కూడా న్యాయం వదలలేదు, No matter how great he went, he did not leave దేవుని justice. వదలలేదు, He did not leave God. ధర్మం వదలలేదు, He did not leave. నీతిని వదలలేదు, He did not lead righteousness and justice. న్యాయంగా జీవించాడు. He led a life holy and చివరి acceptable. వరకు కూడా మంచి లైఫ్ లీడ్ చేశాడు Till the end, he led a wonderful life. కదా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. Therefore, every person ought to examine himself. 29వ వచనం. Verse 29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను బలహీనులు రోగులనై రోగులు చాలా మంది నిద్రించుచున్నారు. అంతే. ఇది ఫిజికల్ గానే కాదండి, స్పిరిచువల్ గా కూడా ఉంటది. That is why many of you are weak and sick, and some have even died. అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని అంటే నీ బలహీనతలు ఎక్కువైపోతాయి, ఇంకా దేవుడు ఉండడు. Your weaknesses has gone up to such a great extent that God doesn't exist in your నీ life. వీక్నెస్ సెల్ఫ్ పిట్టి గాని, కోపం గాని, ఇరిటేషన్ గాని, చిరాకు గాని, విసిగిపోవడం గాని, ఇవన్నీ కూడా ఏం ప్రజెంట్ చేస్తుంది? నీ బలహీనతని ప్రజెంట్ చేస్తుంది అక్కడ. Your self-pity, your anger, your ego, your jealousies is getting presented. God is not there in your life anymore. రోగులునై ఉండును అంటే ఏంటి? What does it mean when you have ఏదో become sick? పోగొట్టుకున్న వాళ్ళ తిరుగుతూ ఉంటారు. You will go as if you lost something in life. చాలా మంది నిద్రించుచున్నారంటే అర్థం ఏంటి? What is the meaning when many have died? ఆత్మీయంగా చచ్చిపోయారు వాళ్ళు. They are dead spiritually. వాక్యం చెప్పిన బురకెక్కదు. No matter how much word they hear, it can never go into their వాక్యాన్ని brains. ఫిల్టర్ చేసుకుంటారు. They would like to filter the word of God. నెక్స్ట్ వర్స్. Verse 31. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అంతే. If we would examine ourselves, we would not be judged by God in this way. మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారంటే మీరు తీర్పులోకి వెళ్ళరు. If you examine yourself, you will not enter into judgment. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. But when we are judged by the law, we are being disciplined so that we will not be condemned along with అదే the world. ఇశ్రాయేలు జనాంగానికి జరిగింది. That's what happened to the Israelites. దేవుడి చేత శిక్షించబడ్డవారు దేవుని తట్టు తిరగలుగుతారు. The one who is punished by God will turn towards God. బలహీనతలతో పడిపోని, Okay, you might fall with weaknesses. భ్రమపరచాత్మ ఉండని, Let there be deceiving spirit. మోసపరచాత్మ ఉండని, Let there be spirit which is lying. ఏ ఆత్మైనా ఉండని, Let there be any demonic spirit. కానీ నువ్వు దేవుడి చేత శిక్షించబడుతున్నావు అన్న అండర్స్టాండింగ్ అన్నది నీకు వచ్చిందనుకో, నెబుకద్నెజర్ రాజుకు వచ్చినట్టు వచ్చింది అని అంటే తప్పకుండా ఆ శిక్ష నుండి నువ్వు బయటకు వస్తావు. When you know that you are being condemned with God or punished by God, and then you will be like King Nebuchadnezzar. You will come to your senses and turn towards him. దీనినే సమయలు 1 సమయలు 7:4 చూడండి. ఇప్పుడు Now let's go to 1 Samuel ఎందుకంటే chapter పాత 7. నిబంధన కృత నిబంధనని వేరు చేసేస్తారు కదా, క్లియర్ గా చూపిస్తున్నాను Because మీకు. people want to separate the New Testament from the Old Testament. That's the reason I'm showing you. 1 Samuel chapter 7 verse 4. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తోరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంటే వాళ్ళు ఏముందో పరీక్షించుకున్నారు. ఆ పరీక్షించుకునే దాంట్లో ఏ బలహీనత ఉంది, ఏ రోగం ఉంది, మనం నిద్రించామా అన్నది గ్రహించి దాన్ని తీసేయడం వల్ల మెలుకుని ఉన్నారు కాబట్టి అయ్యో నేను పాపం చేశానన్న సెన్స్ లోకి వచ్చారు వాళ్ళు. They have come to their senses because they were examining themselves if there is any death-like situation, or if they are sick, or if they are weak. They were examining. That's the reason they were able to let go of all the gods from their అంటే lives. వారి పాపాలను, తప్పులను, వారి క్రియలను వాళ్ళు జ్ఞాపకం నువ్వు తెచ్చుకోవాలి. ఎవరు నీ జ్ఞాపకం చేయరు. వాక్యము నీ జ్ఞాపకం చేసినప్పుడు నీకు నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. No one should come and remind you when you're hearing the word of God. You should remember your sins and let go of that from your life. ఆ తెచ్చుకునే దాంట్లో వాళ్ళకి ఏం కనిపించింది? And when they were remembering the sinful nature, what did they remember? ఇశ్రాయేల్ జనాంగానికి ఏం కనిపించిందంటే ఫిలిష్తీయుల చేతిలో మేము ఓడిపోవడానికి కారణము దేవునికి వ్యతిరేకంగా మేము చేసిన వారు చేసిన పాపాలను గుర్తు పెట్టుకుని పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. The people of Israel were repenting and lamenting because they knew that because of them departing from the Lord, they lost the battles from the ఆయన against the ఉన్నంత Philistines. సేపు ఆయన అలక్ష్యం చేశాను. But when God was there in their midst, they were careless and rejecting him. ఉన్నంత సేపు ఆ చెక్కపట్టిలాగా ఆయనకు విలువిచ్చాను. They saw Jesus they saw God as a mere wooden box. ఆయన ఒక మనిషిలాగా నేను ట్రీట్ చేశాను. They treated God just as a normal human being. కానీ నా బలహీనతలతోనే నేనున్నాను. But people were living with their old weaknesses. ఒక మనిషి
వాళ్ళ బలహీనతలను హైలైట్ చేస్తున్నారు అని అంటే దానికి అర్థము దేవుణ్ణి అలక్ష్యం చేస్తేనే నీ బలహీనతలు హైలైట్ అవుతుంది. When you neglect God, that means you are highlighting your weaknesses, and that is having dominion over your life. కానీ నువ్వు దేవుని మీద దృష్టి పెట్టుకున్నావు అనుకో, నీ బలహీనతలు నీ చెప్పు కింద ఉంటాయి. But when your focus is on the word and accompanying along with the word, then your weaknesses will be under your feet. నీలో ఉన్న బలహీనతలు నీలో ఉన్న అపరాధానికి వాల్యూ ఇస్తాయి, దేవుడికి కాదు. The weaknesses inside you will give importance to the transgressions that is inside you, but it will not allow you to give importance and fear of God. కానీ ఇశ్రాయేల్ జనాంగానికి అర్థమైంది Israelites knew about this కదా, very well. మందసం తీసుకొచ్చి పెట్టామంటే మనం గెలిచేస్తాం, They thought if you bring the Ark of the Covenant, they'll win the ఉపవాసం battle. చేస్తామంటే మనం గెలిచేస్తాం, They thought if we fast, we will win. కుటుంబ ప్రార్థన చేస్తామంటే మనం గెలిచేస్తాం. And people say if you have family prayers, మరి we'll win. ఏమైంది ఇశ్రాయేల్ జనాంగము? But what happened to the Israelites? ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. They lost the war against the Philistines. ఓడిపోయిన తర్వాత ఏమైంది? What happened if they lost? నీలో ఉన్న అపరాధానికి ఇంకా బలం వచ్చింది. The weaknesses inside you will have, or the transgression inside you will have బలం more వచ్చి strength. నిన్ను దేవుడితోనే యుద్ధం చేసేటట్టు ఆ యుద్ధ వీరులకు ఒక గోలియాతులాగా తయారు చేస్తుంది నేను. And your transgressions inside you, because of the weaknesses, will make you like Goliath and in fact contend and fight against God. అందుకనే ఫిలిస్తీన్లు ఏమన్నారు? What did the Philistines say? మందసము తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగం దేవుని మందసం తెచ్చామని మనం గెలుస్తామని చెప్పారు. And that's the reason they thought, okay, when they have the Ark of the Covenant, they'll win. కానీ ఫిలిస్తీన్లు But what about the Philistines? మందసము అక్కడ వచ్చిందని భయపడిపోయి వణికిపోతున్నారు వాళ్ళు. The Israelites were carefully brought the Ark of the Covenant, but the Philistines were scared when they saw the Ark of the Covenant coming into the Israel camp. మొదటి రోజు యుద్ధం చేశారు, The first day they fought, ఓడిపోయారు. they lost. On the second day, మందసం తెచ్చి పెట్టుకుందాం, they brought the Ark of the Covenant. తెచ్చాం, The Israelites were మనం దేవుడికి సేవ చేసేద్దాము, మనం డబ్బులు ఇచ్చేద్దాము, అర్పించే. good when you don't turn inside you will not allow you to win over God, will not allow you to get close to God. నువ్వు నీ మైండ్ చెప్పొద్దు నీకు ఉపవాసం చెయ్యనంటది, Your mind will prompt you to take up a fasting. ప్రార్థన చేద్దామని అంటది It will say, let's fast and pray. కదా, మనం మోకాలేసి ప్రార్థన చేద్దామని అంటది. And Lord says, let's go on our knees and pray. కానీ నీలో ఉన్న అపరాధం ఏం చేస్తది? But what will the transgressions inside you నువ్వు do? ఉపవాసం చేసినప్పుడు భయపడుతుంది, It will actually get scared. భయపడుతుంది. It will actually get scared. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగము మొదటిసారి ఓడిపోయాక రెండోసారి దేవుని మందసాన్ని ముందు పెట్టినప్పుడు ఫిలిస్తీన్లు భయపడ్డాడు. అలాగే ఇశ్రాయేల్ నీలో ఉన్న అపరాధం కూడా నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు భయపడుతుంది. When the Israelites brought the Ark of the Covenant, the Philistines were scared. Likewise, when you're taking up a fasting, initially your enemy or the demon will get scared when you take up a fasting నువ్వు initially. దేవుడి వాక్యం చదువుతున్నావని చెప్పినా కూడా అది భయపడుతుంది. When you say that you're going to read the word of God, the demons will get scared of అదే you. నీలో ఉన్న అపరాధము నువ్వు ఉపవాసం చేసినా నీకు భయపడుతుంది, నువ్వు వాక్యం చదివినా నీకు భయపడుతుంది. The transgressions inside you, when you read the word of God, when you pray, it'll actually get scared. కానీ లాస్ట్ కి నీ అపరాధము ఒక కన్క్లూషన్ కి వస్తుంది. Finally, your transgressions will come to a conclusion. ఏ విధంగా కన్క్లూషన్ కి In వస్తుంది? what way your transgressions will conclude? ఫిలిస్తీన్లు ఏ విధంగా కన్క్లూషన్ లోకి వచ్చారు? Like how the Philistines had concluded. ఏ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? What decision did they take? వీళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు They were very clear, though the Ark of the Covenant కాబట్టి came, they lost the battle. ఫిలిస్తీన్లతో ఏమంటారు? నువ్వు బలం తెచ్చుకో. And therefore, the Philistines were told to ఆ gather strength. నిబంధన మందసం కూడా మనం తీసుకుని వెళ్ళాలి. They decided to capture the Ark of the Covenant. అంటే నీ అపరాధం కూడా బలం తెచ్చుకుంటది. వీళ్ళు ఉపవాసం చేసిన వాక్యం చదివిన దేనికి మనం భయపడవలసిన పని లేదు. వీని లాక్కుని వెళ్ళిపోదాము, వాళ్ళు దేవుని దూరం పెట్టేద్దాము. Therefore, your transgressions living in you will gather strength very easily, because it will know that God is not coming to your aid and rescue, and it will not allow you to go away from it. అంతే. వారు చేసిన పాపమునకు వాళ్ళు దుఃఖం అనుభవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి డెలివరెన్స్ లేదు, ఆశీర్వాదం లేదు, స్వస్థత లేదు, విడుదల లేదు. They were mourning because they abandoned the living God, and they were facing lot of challenges. No deliverance, sickness was prevailing in their life. Lot of challenges. అబ్జర్వ్ చేస్తారంటే సమూయేలు వచ్చి న్యాయము తీర్చి వారిని నడిపించాడు. If you know, Samuel was not just a prophet, he was also a judge. He gave judgment and he was leading them. కదా, ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ న్యాయంగా ఉంటూ నీ కుటుంబాన్ని నడిపించాలి.
You being the head of the family should have fairness and justice and righteousness and lead your family. Prophet సమూయేలుకి న్యాయము తీర్చే మనస్తత్వం ఉంటుంది. Samuel had the character to pass judgment. ఎందుకంటే వాళ్ళ పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్న తర్వాత సమూయేలు వాళ్ళు ఒప్పుకున్నట్టు వారి బలహీనతలను విడిచి వాళ్ళు బయటకు వచ్చినట్టు అది కన్ఫర్మ్ చేసుకుని న్యాయము తీర్చి వాళ్ళని మంచి మార్గంలోనికి నడిపించే మనస్తత్వము సమూయేలుకు ఉంది. Samuel had a very good character and he was really praying on the behalf of the people when they were genuinely repenting and thereby leading them into the right path. నడిపించగలిగే న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు. He had all the wonderful characteristics of leading the people as a judge. ఇదే విధంగా అందరూ ఉండాలి. This is how everyone ought to be. ఇశ్రాయేలు జనాంగం దుఃఖించుటను గుర్తించాడు అక్కడ సమూయేలు. And Samuel was able to remember and see the way people were mourning and అలాగే lamenting. మీరు కూడా గుర్తించాలి ఎవరు బాధపడుతున్నారు ఎవరు దాంట్లో ఉన్నారు అన్నది గుర్తించాలి మీరు. Likewise, you also ought to recognize who's having grief and sorrow and are mourning. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము దుఃఖపడటము ఇక్కడ సమూయేలు గుర్తించాడు అక్కడ. Samuel was able to see the mourning part of the Israelites. ఎలా గుర్తించాడు? How did he recognize? ఇలా కూర్చుని డిజైన్ చేయాల. He didn't just decide by sitting in a place. వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. He went and spoke to them. ఎందుకు దుఃఖిస్తున్నారు మీరు? He asked, why are you mourning? Why are you lamenting? అప్పుడు చెప్తారనమాట, They will confess their sins then. మేము ఈ విధంగా చేయడం వలన ఫిలిష్తీయులు వచ్చి దేవుని యొక్క మందసం తీసుకుని వెళ్ళిపోయారు, ఈ విధంగా ఉన్నామని అన్ని అక్కడ ఒప్పుకున్నారు. They were acknowledging and confessing their sins specifically and elaborating what they have done against the Lord. వాళ్ళ తప్పులు ఒప్పుకోవడం అక్కడ సమూయేలు గుర్తించాడు Samuel was able to see their genuine repentance and was able to acknowledge. కదా. సమూయేలు అది గుర్తించిన వెంటనే వాళ్ళు నిజమైన పశ్చాత్తాపపడటం మొదలు పెట్టారు. The moment Samuel recognized, they were able to genuinely repent therefore. అందుకనే వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడతాం చూసి, సరే మీరు దేవుని వైపుకు తిరిగి నిజంగా మీరు పశ్చాత్తాప పడితే అంటే పశ్చాత్తాపం అంటే ఇంకొక పాయింట్ కూడా తీసుకొచ్చాను. They said, Samuel said, if you are repenting and turn towards God. So దేవుని what is వైపు తిరిగి repentance? నేను పశ్చాత్తాపడ్డానని చెప్పడం కాదు. It's not you turn towards God and say, I repented and I asked God for forgiveness. దేవుని తట్టు నీ హృదయాన్ని తిప్పాలి, నువ్వు కాదు. You should turn your heart towards God, not you turning towards God. దేవుని వైపు నీ హృదయాలను తిప్పి మీ జీవితంలో మీ ప్రవర్తనలో మీ ఆలోచనలో మార్పు రావాలి. అప్పుడే నీకు పశ్చాత్తాపం కలిగింది, నీవు క్షమాపణ పొందుకున్నావు అని అర్థం. You have to turn towards God and thereby lead a life which is holy and acceptable and clearly define that your change is prominent. కదా. అంటే మీరు నిజంగా దేవుడి తట్టు తిరిగి పశ్చాత్తాపం పొందుకున్నారు అని అంటే నువ్వు హృదయంని దేవుని తట్టు తిప్పుతున్నావా లేదా అన్నది పరీక్షించుకో. When you are genuinely repenting and turning towards God, this means that your heart is genuinely turning towards God by all means. నువ్వు దేవుని తట్టు తిరిగితే నువ్వు మరలా తప్పులు చేస్తావు, పాపం చేస్తావు. But if your heart is not turning towards God and only your body is turning towards God, means for sure you will repeat the నువ్వు mistakes again. హృదయపూర్వకంగా దేవుడి తట్టు తిరిగితే అప్పుడు నీ జీవితంలో నీ ప్రవర్తనలో నీ ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. When you turn towards God wholeheartedly, then there will be transformation in your man, your way of behavior, your సర్వ conduct. మానవాళి ఫెయిల్ అవుతున్న ఒక విషయం మీతో చెప్తాను నేను. I will tell you where most of the people fail. మారు మనసు లేకుండా మార్చుకోకుండా పాపములు విడిచిపెట్టకుండా పశ్చాత్తాపడ్డాను అని చెప్పుకుంటున్నా కూడా ఉపయోగం ఉండదు అన్నది తెలుసుకోవాలి. You should know without your transformation, without according to Christ and without your living according to the word of God, your mere repentance with your mouth is of no use at all. దుఃఖించడం కాదు, It's not mourning out there. దుఃఖించడం కాదు, శిక్ష అనుభవించడం కాదు. It's not mourning or experiencing punishment. నీ యాక్షన్ లో చూపించాలి, నీ ప్రవర్తనలో చూపించాలి. You should show నీ it in నోటితో action. కాదు, నీ నోటితో ఎన్నైనా పలుకుతావు నువ్వు. You have to show it in action and display your transformation, and people should see, not with your mere mouth. అలాగే 1 సమూయేలు 7:6 ఒకసారి చూడండి. 1 Samuel chapter 7 verse 6. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. ఆపండి. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించడం అంటే ఏంటి? What is the meaning when they gathered at Mizpah and drew water from a well and poured it out before the Lord? నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తానికి రెస్పెక్ట్ ఇస్తున్నావు, గౌరవిస్తున్నావు, విధేయత చూపిస్తున్నావు, లోబడుతున్నావు. You are respecting and valuing and obedient and showing the value for the blood that was shed on the cross. కదా. క్రీస్తు రక్త
రక్తము చిందించారు అన్నదానికి నువ్వు నోటితో పలకడం కాదు, నీ జీవితంలో చూపించాలి, నీ నోటి మాటలతో చూపించాలి, నీ ప్రవర్తనలో చూపించాలి. You have ఎవరు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు కాదు, నువ్వెలా ఉన్నావన్న ముఖ్యమని ఎన్నో సార్లు, కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేల సార్లు అయినా చెప్పాను. వాళ్ళు ఎలా ఉన్నారు కాదు, నువ్వెలా ఉన్నావు, వాళ్ళు ఎలా మాట్లాడారు కదా, నువ్వెలా మాట్లాడావు, వాళ్ళు ఎలాగ ఆలోచించారు కదా, నువ్వెలాగ ఆలోచించావు. It's not you merely లెక్క telling. ఇలాగే తేలుద్ది, అక్కడ లెక్కతో సంబంధం లేదు. It's not you merely telling that you love God and that you're changing your heart towards God, but in your character, in your behavior, in your conduct, you should prove, you should define that everybody is seeing your transformation. This is how you have to. Galatians 3:1. ఇప్పుడు చెప్పండి, నీళ్లు కుమ్మరించారా లేదా అని తెలుస్తుంది. By this you'll know whether you're really drawing out the water from the well and pouring to the Lord or not. గలేషియన్స్ చాప్టర్ 3:1 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడి వారు అయినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును మీ కదా. కన్నుల ఎదుట ప్రదర్శించబడును కదా. Jesus Christ గలేషియన్ చెప్తున్నారు, ఓ గలతీయులారా, మీరు మంచిగానే ప్రవర్తించారు, మంచిగానే పరిగెత్తారు కదా, ఆత్మీయంగా ఎంత చక్కగా నేర్చుకున్నారు, ఎంత చక్కగా ఆనందంగా మీ జీవితం జీవించారు, ఎవరు అడ్డగించాను అని అడిగారు. అక్కడ మనుషులు కాదు, ఏ దెయ్యం అడ్డగించింది నేను. Oh foolish Galatians, who has cast an evil spell on you and who has really caused that stumbling block in you? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించడం అని అంటే, నీ కంటి ముందు క్రీస్తు వచ్చారు కదా, నీ కంటి ముందు క్రీస్తు ఏ విధంగా ఈ మేకులు కొట్టారో నీకు తెలుసు కదా, నీ కంటి ముందు క్రీస్తుకి ఏ విధంగా ముళ్ళ కిరీటం పెట్టారో నీకు తెలుసు కదా, నువ్వు చూసావు కదా అని అడుగుతున్నారు. Christ's death was clearly there in front of you. It was evident. His crucifixion, his shed blood, everything. But you know everything. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రదర్శించబడును కదా అని అంటున్నారు ఇక్కడ అపోస్తల పౌలు వచ్చి. Here Apostle Paul says, yes, Jesus Christ has to be really ordained. ఎవరు నిన్ను భ్రమ పెట్టెను? Who has cast that evil spell on ఎవరు you? భ్రమ పెట్టారు నిన్ను? Who defiled you? ఎవరు ఈ విధంగా, ఇంకొక విధంగా కూడా ఆలోచించవచ్చు కదా, ఇలాగే ఎందుకు ఆలోచించాలి? There is another way of thinking, but why did you think like this? ఇలా కూడా మాట్లాడొచ్చు కదా, అలా ఎందుకు మాట్లాడాలి? Why should I not speak like this? But why are you speaking in a different ఇలా way? కూడా రిసీవ్ చేసుకోవచ్చు కదా, అలాగెందుకు రిసీవ్ చేసుకోవాలి? You should have received like that, but why are you receiving in another way? దానికే అంటున్నారు, ఎవరు నిన్ను భ్రమ పెట్టారు అని. Who has deceived you? యేసుక్రీస్తు నీ కన్నుల ఎదుట ప్రదర్శించబడును కదా, నీ కంటి ముందు నీ జీవితంలో నువ్వే ఒక సాక్ష్యంగా నిలబడ్డావు. ఈ రోజు ఎవరు నిన్ను భ్రమ పెట్టారు అని You అడుగుతున్నారు yourself are a witness, but therefore who has deceived you from this good faith of yours? కదా. Galatians 5:9. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. గలేషియన్స్ 5:9. పులిసిన పిండి కొంచెమే అయినను ముద్ద అంతయు పులియ చేయును. Galatians chapter 5 verse 9. This false teaching is like a little yeast. కదా, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులుపు చేయను కదా. అంటే నీకు వచ్చిన ఒక నెగటివ్ థాట్ చాలండి నీ శరీరం మొత్తాన్ని నాశనం చేయడానికి. A small negative thought of yours can easily defile you. కదా, ఒక్క నెగిటివ్ థాట్ చాలు, ఒక నెగిటివ్ ఆలోచన చాలండి మొత్తం నేను దేవుడి నుండి పక్కన పెట్టడానికి. One negative thought is sufficient for you to get derailed. And 7 and 8 verses చూడండి. Galatians chapter 5 verses 7 and 8. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనములు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యముకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? అంతే, దేవుడికి విధేయులు కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? దేవుడికి విధేయత చూపిస్తున్నావా, నీ మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? You ran well. Who hindered you from obeying the truth? What are you getting influenced? Are you getting influenced by your own thoughts, or are you getting influenced according to the word of God? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడి నుండి ఈ ప్రేరణ నీకు రాలేదు. నువ్వు నమ్మిన దేవుడు ఇటువంటి ప్రేరణ నీకు ఇవ్వరు. This persuasion does not come from him who calls you. It's not come from God. It's your own thought. మీరు బాగుగానే పరిగెత్తుచుంటారు కదా, You are running very well. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? నీ లోపల ఏ విగ్రహం ఉంది, ఏ ఆలోచన ఉంది, ఎవరు చెప్పిన మాట నమ్మి నువ్వు దేవునికి ఆటంకంగా వచ్చేసావు? Who hindered you from obeying the truth? What demon was there inside you, and what did you believe and go away from God? ఈ ఆలోచన, ఈ ఇన్ఫ్లుయెన్స్ అన్నది నిన్ను పిలుచుచున్న వాడి నుంచి అయితే రాలేదు. This influence, this thought has not come from the one who has called you. 17th verse. 17వ వచనం, verse 17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంతే, నీలో ఉన్న వాక్యము నీ శరీరాన్ని యాక్సెప్ట్ చేయదు. నీ శరీరము కంటితో చూస్తుంది, చెవులతో వింటది.
And your body will not receive these things and all. It will believe whatever you see and you want to believe in that. అంతే. నీ శరీరం కంటితో చూస్తుంది, చెవులతో వింటది, అంతే. Your body, that means your flesh, will believe whatever it sees and whatever it hears. అదే పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపచేస్తది. But on the other hand, the Spirit of the Lord will make you confess and turn towards God. చదవండి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. అంతే. అంటే నువ్వు కంటి చూపుతో చూసినా, చెవులతో విన్నా కూడా నువ్వు ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నావో దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకని చెప్తున్నారు ఇక్కడ. That means whatever you are seeing, whatever you're hearing, don't believe in that, don't receive in that. కదా, నువ్వు పాజిటివ్ గా తీసుకోవాలంటే అదే నిన్ను పొసెస్ చేస్తది, నెగిటివ్ గా తీసుకోవాలంటే అదే నిన్ను పొసెస్ చేస్తది. If you're receiving positively, then the Spirit of the Lord will dwell in you. But if you're receiving negatively, the evil spirit will have dominion over you. మీరు ఏమి చేయ నిశ్చయింతురో, నువ్వు శరీరంతో చూస్తున్నావా, ఆత్మతో చూస్తున్నావా? శరీరంతో వింటున్నావా, ఆత్మతో వింటున్నావా? Are you seeing and hearing with the Spirit, or are you seeing and hearing with your flesh? కదా, నువ్వు ఆత్మతో వింటున్నావు అంటే నీకు శరీరంతో పని లేదు, దాని పక్కన పడే. If you're hearing and seeing through the Spirit, then there's nothing to do with the flesh. లేదనుకో, నీ శరీరము ఆత్మ ఇద్దరికి దెబ్బలాటలు జరుగుతూనే ఉంటాయి. Otherwise, there will be a fight between your flesh and the Spirit. అప్పుడు జరిగిన తర్వాత నీలో నుండి పరిశుద్ధాత్మ కామైపోతారు. Then, when your flesh is dominating, the Spirit Lord inside you will అప్పుడు become నువ్వు quiet. ఏమి చెయ్యాలనుకుంటావో అదే నువ్వు చేస్తావు. Then you will determine and do what you are thinking is right. కదా, కానీ ఇక్కడేమంటున్నారు, మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని అంటున్నారు. అంటే మీరు చెడు చేయడానికి ఇష్టపడుతున్నారంటే, ఒక నెగిటివ్ చెప్పింది వినడానికి ఇష్టపడుతున్నారంటే అది చేయకుండా జాగ్రత్త పడండి అని అంటున్నారు. Therefore, it is very difficult to regain that which is spirit, because when you have supposed to refrain from doing anything which is evil or doing which is wrong. కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు అనంటే నువ్వు యెహోవా సన్నిధిలో నీళ్లు కుమ్మరిస్తున్నావు అని అర్థం. If you are confessing and accepting your sins, that means you are pouring out the water that you drew and giving it to the Lord. నీళ్లు చేది దేవుని ముందు కుమ్మరించి నీ పాపములను ఆయన ఒప్పుకొని ఆయన మీద వేసుకుని నీకు విడుదల చేశారని నువ్వు నమ్మి తిరిగి వస్తావు. అది నమ్మకపోతే నువ్వు తిరిగి రావు. Pouring out the water to the Lord means you are believing that Jesus died on the cross, and you will believe and you will not repeat those sins again. కదా, అలాగే నువ్వు తీసుకునే కమ్యూనియన్ లో విధేయత ఉందా లేకపోతే అవిధేయత ఉందా అనేది తెలిసిపోతుంది. By this you will know whether obedience is there or disobedience is there in the way you are taking కానీ communion. నిజంగానే దేవుని తట్టు తిరిగితే ఏమవుతుంది? But what will happen if you genuinely turn towards the Lord? కదా, ప్రార్థన చేయుట మానవద్దు. సెకండ్ పాయింట్ రాసుకోండి. The second point is, do not stop praying. దేవుని తట్టు తిరుగుట అంటే నేను మీకు దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. నేను I gave you examples about what it means, like turning towards God wholeheartedly. ఇక్కడ ప్రార్థన చేయుట మానవద్దు అని ఉంది. Here it says, I'd never cease praying. చూసారా, దీనికి కూడా అర్థం చెప్తాను. ఒకసారి మీరు 1 సమూయేలు 7:8 చూడండి. 1 సమూయేలు 7:8 1 Samuel 7:8. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. అంటే నువ్వు తీసుకునే కమ్యూనియన్ తో నువ్వు చెప్తున్నావు, నా పక్షాన విజ్ఞాపన చేయండి అని. The communion itself, you are communicating, please intercede on my behalf. Please, ప్రార్థన చేయండి అని అందరూ చెప్పొచ్చు. everybody will say that they're praying or request for a prayer. ఫెరో చెప్పలేదేంటి? Did not Pharaoh tell to Moses, please ఫెరో pray for అన్నాడు me? కదా, నీ జనాలను తీసుకెళ్ళిపో. Pharaoh was telling, take away these people from me. చెప్పడము, తర్వాత తీసుకెళ్ళడానికి వీల్లేదని ఆపేయడం. And then adamantly telling, no, don't take them. రెండోసారి తీసుకెళ్ళిపో. Again he was telling, take away these people from me. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఒక విధంగా, ప్రాబ్లం తీరిన తర్వాత ఒకలాగా. అంటే ఫెరోకు ఉన్నటువంటి మనస్తత్వం, అంటే ఒక కెమెలియన్ అనుకున్న ప్రవర్తన వారిలో కనబడుతుంది. You can easily see the character of this person being like a chameleon, because they display different kind of characters at different situations. నువ్వు ప్రార్థన అడుగుతున్నావు అని అంటే నువ్వు రక్షించబడాలి, నాశనం అవ్వకూడదు. When you're asking for prayers, you have to be saved, not be destroyed. ఎందుకంటే వీళ్ళు నిజంగా దేవుని తట్టు తిరిగి, హృదయపూర్వకంగా దేవుడి తట్టు తిరిగి వారిలో ఉన్న బలహీనతల్ని విడిచిపెట్టారు కాబట్టి మా కొరకు ప్రార్థన చేయవా అని అన్నారు. అంటే రక్షించమని అర్థం. ప్రార్థన అంటే రక్షించమని అర్థం. They removed all those idols from their heart. They were repenting and turning towards God, and then they were pleading, please pray on our behalf. That means prayer means to be saved. దేవుని తట్టు తిరగకుండా నేను బాప్టిజం తీసుకున్నాను, నేను 10 భాగాలు ఇస్తున్నాను, నేను ఆ డబ్బు ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అని చెప్పుకుంటూ తిరుగుతూ
నువ్వు ప్రార్థన చేయవా అని అడిగావు అనుకో, ఆ ప్రార్థన నీ జీవితం మీద పనిచేయదు. Without turning towards God, but on the other hand, you say, I have tithe, I do all these things, means that prayer will be ineffective in your life. నిజమైన పశ్చాత్తాపము మీరు చేసిన పాపములను దోషాలని క్రీస్తును ఒప్పుకొని విడుదల చేస్తారు. A genuine repentance will make you confess, let go of your sinful nature and turn towards God. విడుదల పొందుకున్న మనుషులు ఆ విధంగా ఎందుకు ఒప్పుకోవడం లేదు అన్నది గుర్తుపెట్టుకోండి. And the people who are really repenting or getting deliverance will know why they're confessing. ఎందుకంటే అలా ఒప్పుకోవాలి కదా, అలాగే ఎందుకు ఒప్పుకోవాలి, ఇలాగే ఒప్పుకోవాలా, మేము ఎందుకు అలా చేయకూడదు అంటే క్వశ్చన్ ఎట్లాగంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రము మేము అలా కాదు, అలా ఎందుకు చేశానంటే, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అలాగే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, అంటే నీ దగ్గరకు వచ్చేసరికి నిన్ను కాపాడుకోవడానికి ఎన్ని నాటకాలైనా చేసేస్తావు. When it comes to protecting your own interest, you give all excuses, all alibis to tell what at all thing is there. అదే దేవుడి దగ్గరికి వచ్చేసరికి అలా ఎందుకు చేశారు, But when it comes to God, you are questioning, why did they do like ఇలా that? ఎందుకు చేశారు, Why did they do like మరి that? దేవుడైతే అలా చేయరు కదా, If it is God, means he will not do. Why did they దేవుడైతే speak ఇట్లాగే to him? కదా చేస్తారు. If it is God, he would have spoken like this. సాతానే ఇలా మాట్లాడగలుగుతాడు. Only Satan can speak like this. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన వాడికి దేవుడి భయం ఉంటుంది. దెయ్యం ద్వారా పుట్టిన వాడికి దెయ్యం యొక్క భయమే ఉండదు కాబట్టి నోటికి ఎంతో సంత మాట్లాడుకుంటూ వెళ్తారు. The people who are born of God will have fear and reverence of God. But the people who are born of the devil will not even be afraid of the devil or even not afraid of God. They will speak whatever they think is right. They will speak so rudely and rashly. కదా, పశ్చాత్తాపం పొందుకుంటారు, పాపాలను ఒప్పుకుంటారు, దోషాలను ఒప్పుకుంటారు, క్రీస్తుని క్షమించమని అడుగుతారు, బయటకు వచ్చేస్తారు. They will simply say, please forgive my sins, transgressions, iniquities, and they'll come out. కదా, విడుదల పొందుకుంటారు, మళ్ళీ అదే తప్పు But చేసుకుంటారు. afterwards they repeat the same sins, transgressions, విడుదల iniquities. in their life. పొందుకుంటారు, తప్పు చేస్తారు, విడుదల పొందుకుంటారు, తప్పు చేస్తారు. అప్పుడు నువ్వు యెహోవా సన్నిధిలో నీళ్లు పోయట్లేదు నువ్వు అక్కడ. You're getting deliverance, but you repeat the sins again. That means you're not pouring out the water in front of the Lord. ఓకేనా, నోవాహ కాలంలో ఏ విధంగా ఫ్లడ్స్ వచ్చి మునుగుతున్నారో ఆ మునగడానికి నీళ్లు పోసుకుని పెట్టుకుంటున్నారు. You're pouring your water actually like the way Noah was saved and others were drowning in the floods. మరి అదే తప్పు చేస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? What does that mean if you're repeating the same యెహోవా sins? సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని కుమారుని నువ్వు సిలువ వేస్తున్నావు అని అర్థం అక్కడ. That means you are actually crucifying Jesus Christ and putting him to open shame. హీబ్రూ 6:6 అదే చెప్తుంది That's what Hebrews 6:6 says. కదా, నువ్వు వేస్తున్న సిలువ. You are crucifying. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులు నిజంగా వారు ఒప్పుకున్నారని గుర్తించాడు అక్కడ. Samuel was able to identify the people's repentance was genuine. వారి పక్షంలో నిలబడ్డాడు. అలాగే నువ్వు నిజంగా అదే పశ్చాత్తాపంతో ఉంటే నీ పక్కన నిలబడతారు. If your repentance also is established, people will come and stand by you. ఇక్కడ సమూయేలుకున్న మంచి మనస్తత్వం ఏంటి? What is the good thoughts of Samuel or good character of Samuel? న్యాయాధిపతులలో సమూయేలు చివరివాడు, దాని తర్వాత ఎవరు లేరు. Samuel was the last judge of Israel. Nobody else was there ఒక after that. నాయకుడు, ఒక న్యాయంగా నిలబడేవాడు. He was a judge, he was a leader, and he used to stand firmly. దేవుడి దగ్గర ఇదిగో యాజకత్వం ఎలా చేశాడు? Look at the way he did his prophet role. వాళ్ళని or ఏ విధంగా priesthood. విడుదల చేసి బయటకు తీసుకొచ్చాడు. Look at the priesthood and the way he brought deliverance to the people. అటువంటి యాజకత్వం చేయగలిగాడు. He was also a great priest. ఒక ప్రవక్తగా ఏమన్నాడు? Was a prophet, what did he నువ్వు ఈ say? విధంగా విని నువ్వు పశ్చాత్తాపంతో బయటకు వస్తే దేవుడు మరలా నీకు విజయాన్ని దయచేస్తారని చెప్పాడు. And he was prophesying that if you turn towards the living God and do this, then God will definitely give you victory. సమూయేలుకి విధేయత కలిగి ఉండటమే తెలుసు, అవిధేయత ఎలా ఉండదో తెలియదు. Samuel knew only to be obedient. He doesn't know what was disobedient at all. ఒక న్యాయాధిపతిగా తన న్యాయాన్ని జరిగించేవాడు. As a judge, he was really righteous and judiciously he was to execute justice. సమర్పణ జీవితం అండి. సమర్పణ జీవితం అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? What is the meaning of a total ఇదంతా surrendering life? సమర్పణే. It's totally surrendering. నువ్వు విధేయత చూపించి ఉంటున్నావంటే నువ్వు సమర్పించుకుంటున్నావు దేవుడికి If you are obedient, that means you are showing surrendering to God. కదా. Submission చెప్పుడు to God. మాటలు వినవు ఇంకా. You will not listen to gossip. ఎవరో చెప్పింది నమ్మేసావు, కంటి చూపుతో చూసి నమ్మవు నువ్వు You will not believe, or you will not believe what you see or what you hear. కదా. ఈ సమర్పణ జీవితంలో ఏముంటుంది? What can you see in this life of నీ ఇంట్లో submissiveness? ఒక నాయకుడిగా ఉంటావు, You will be like a leader in your house. యాజకుడిగా ఉంటావు, You will be like a priest ప్రవక్తగా ఉంటావు, and also as a prophet. వినయం కలిగి ఉంటావు, You will have humble attitude. విధేయత కలిగి You ఉంటావు, will be obedient. న్యాయాధిపతిలాగా ఉంటావు, You will be like a very good judge. సమర్పణ జీవితం కలిగి ఉంటావు. You will lead a life of surrendering to God. అంటే అంత గొప్ప వ్యక్తిలాగా ఈ లోకంలో ఉంటావు. You will be like a great person in this world. అంత గొప్ప వ్యక్తిగా
నీ ప్రవర్తన అంతా కూడా మార్చేసి నీ జీవితమే ఒక సమర్పణ జీవితం అవుతుంది. And your life will be a life of surrender because of a submissiveness. 1 Corinthians 11:32. 1 Corinthians 11:32. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. ఒకరినొకరు తప్పులు కనిపెట్టడం కాదు. Wait for one another, not find fault at others. ఒకటి గుర్తు పెట్టుకోండి, నిజంగా నీ సహోదరుడి మీద నీకు ప్రేమ ఉందనుకో, If you really love your brother, అది తప్పు కనిపెట్టడానికి చూడవు. you will not go to find his నీ fault. సహోదరుని ఎలా రక్షించుకోవాలన్న మనస్తత్వం ఉంటది You will have focus as to how to save him. కదా. ఇందులోనే క్రీస్తు యొక్క కమ్యూనియన్ ఉంటుంది. In this you can find the Christ communion. అలాగే దెయ్యం బలలో ఏముంటది? తప్పులు కనిపెట్టడము, నిందలు వేయడం, దాన్ని కన్ఫర్మ్ చేసేయడం. And in the table of demons, you will always be quick in finding fault and blaming and accusing. కాబట్టి కమ్యూనియన్ నువ్వు తీసుకుంటున్నప్పుడు మీరు కమ్యూనియన్ తీసుకుని మీరు వచ్చుచున్నప్పుడు కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. When you gather for the Lord's Supper, wait for each other. అంటే నీ సహోదరుని నువ్వు రక్షించుకునే మనస్తత్వం నీకు ఉండాలి, పోగొట్టుకునే మనస్తత్వం నీకు You ఉండకూడదు. will have an attitude of saving the brother, not losing him. చూడండి 34 చూడండి. 34వ వచనం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనిన ఎడల తన ఇంటినే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అంటే అపోస్తలు పౌలుకి ఏం తెలుసా? క్రమశిక్షణ. Apostle Paul used to talk about discipline because he led దేవుడి like that. విషయాలకు వచ్చేసరికి క్రమముగా జరగాలి. When it comes to the word of God or things of God, it used to be disciplined. అపోస్తలు పౌలుకున్న మనస్తత్వం ఏంటంటే అన్నిటి మీద అధికారం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధికరమైంది కాదు. Apostle Paul had authority over everything, but not everything would led to కాదు. edification. నేంటి వెళ్ళి కడిగేద్దామని అనుకోవచ్చు నువ్వు. You might say, let me go and వాళ్ళకి retaliate కాదు, and ask. నీకు క్షేమాభివృద్ధికరమైంది కాదు. No, but that is not right in God's sight or in your sight అన్నిటి also. మీద నాకు అధికారం ఉంది, కానీ ఈ దేన్ని నన్ను లోపరుచుకోనివ్వను. Everything you have authority, but I will not allow anything to నువ్వు subdue me. బలహీనంలో పట్టడానికి నీకు అధికారం ఉంది. You have a choice to fall in your weaknesses. రాంగ్ వేలోకి వెళ్ళడానికి నీకు చాయిస్ ఉంది. You have a choice to go in the wrong way. విల్లింగ్నెస్ కూడా ఉంది. You have a willingness నువ్వు also. ఏదైనా తీసుకోవచ్చు, You can take whatever you want. కానీ నువ్వేంటి? నాకు అధికారం ఉంది, కానీ దేన్ని నన్ను లోపరుచుకోనివ్వను. You have authority, but you will not allow anything to subdue you. బలహీనతలు పడాలంటే పడొచ్చు, కానీ నేను దానికి అవకాశం If ఇవ్వను. you want to fall in your weaknesses, no, I will not give a chance to that. అబద్ధం చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ నేను దానికి అవకాశం ఇవ్వను. I have a choice to tell lies, but I will not give a chance to బూతులు that. మాట్లాడంటే మాట్లాడొచ్చు, నా నోటికి అవకాశం ఇవ్వను. I can speak lies, but I don't give any chance to నిందలు do it. వేయాలంటే వేయొచ్చు, నేను అవకాశం ఇవ్వను. I can blame others, but I'm not going to give a chance to it. ఎదుటివారి జీవితాన్ని నాశనం చేయాలంటే నాశనం చేయొచ్చు, కానీ దానికి నేను అవకాశం ఇవ్వను. If I want to destroy other people's life, I can, but I will not give ఒకరి a కోసం chance to that. నేను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటే, అబద్ధ సాక్ష్యం చెప్పాలంటే వెళ్ళి చెప్పొచ్చు, కానీ నేను దానికి అవకాశం ఇవ్వను. I can say false witnesses and gather wrong cases against a person, but I will not give a chance to that. ఎందుకు చెప్పుకోగలిగాడు? Why is it he was able to tell? చెప్పుకుంటానికి కారణం ఏంటి? What are the reasons for his telling? ఎందుకంటే అపోస్తలుడు పౌలు ఆ వెలుగును చూసిన వెంటనే విధేయత కలిగి ఉండటం నేర్చుకున్నాడు, కానీ అవిధేయత కలిగి ఉండటం The నేర్చుకోలేదు. reason is when Apostle Paul saw the vision, he was not disobedient to the call from God. అది ఫస్ట్ చెప్పది. That is the first step. సత్యంలోనికి ఎంటర్ కాక ముందు వరకు అతనికి ఏం తెలుసా? అతను చేసేది కరెక్ట్ అనుకున్నాడు Before entering into the truth, whatever he did, he thought it was right. కదా. క్రీస్తుని నమ్మిన వాళ్ళని బాధపరచడము, వాళ్ళని చంపడము, వాళ్ళని కొట్టడము, ఇవన్నీ చేయడానికి ఇష్టపడ్డాడు. He was delighting in persecuting the Christians. అది తప్పు అనిపించలేదు And he even thought it was wrong. కదా. ఏదైనా చేయొచ్చు అనుకోండి. స్టెఫెన్ మరణించేటప్పుడు కూడా పక్కనే ఉన్నాడు పాల్. Paul was there by the side when Stephen was stoned to death. కానీ ఎప్పుడైతే సత్యం వరకు తిరిగాడు, తిరిగి సత్యము వైపు తిరగడమే కాదు, సత్యానికి లోబడటం కూడా ముఖ్యము. Not just turning towards the truth is important, but you need to be submissive to the truth. ఇక్కడ అపోస్తలు పౌలు అతను రిసీవ్ చేసుకున్న వాక్యం, ఇప్పుడు ఈ రోజు అంటాం అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు అని అంటాం. You will decide today, I'm not going to tell any lies. అంటే నేను అబద్ధం చెప్పకూడదు అని అంటే నువ్వేం చేస్తున్నావు?
దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞకి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. When you are determining that you're not supposed to tell lies, that means you are giving importance to the word or the instruction or the commandment that came from the Lord. ఇంపార్టెన్స్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇట్లా చేయకూడదు, అలా నిలబడి ఉండాలని నువ్వు డిసిషన్ తీసుకుంటావు. You're taking a firm decision that you're not going to tell lie or whatever decisions you've taken. అంటే నీలో ఉన్న దేవుడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీలో ఉన్న దేవుడికి నువ్వు గౌరవం ఇస్తున్నావు, నీలో ఉన్న దేవుడికి విధేయత చూపిస్తున్నావు, నీలో ఉన్న దేవుడికి నువ్వు లోబడుతున్నావు, నీలో ఉన్న వాడికే నువ్వు లోబడుతున్నావు. నీలో దేవుడు ఉంటే దేవుడికి లోబడతావు, దెయ్యం ఉంటే దెయ్యానికి లోబడతావు. Therefore, the living God being inside you, you are submissive, you are having fear and reverence, you are respecting and whatever the instruction of God is there. If not, the devil is there inside you and you're respecting the demon. ఎందుకంటే ఆ కాలంలో చాలా మంది గ్రహించక జీవాధిపతిని సిలువకు అప్పగించారు. Many people killed the person who had given life. అప్పగించినప్పుడు వాళ్ళకేం తప్పు అనిపించలే, They never felt or thought that it was wrong to వాళ్ళు hand న్యాయంగా over. కనపరుచుకున్నారు, వాళ్ళు కరెక్ట్ అని They అనిపించుకున్నారు వాళ్ళు thought what they were doing was right and it was correct. కదా. కాబట్టి పార్ట్ 1 ఇప్పుడు కంప్లీట్ చేశాను, రేపు రెండోది కంప్లీట్ చేస్తాను నేను. Tomorrow we'll talk about part 2. చలో అలాగే.